Good morning, everyone. So let us start the session. So before we start, thanks for joining the session once again. So we have created the specific community group who is interested for this batch. ఎవరైతే మనకి ఈ బ్యాచ్కి ఇంట్రెస్టెడ్ ఉన్నారో మనం ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తామండి. లైక్ డైలీ క్లాస్ అప్డేట్స్ కానీ ఏదైనా మెటీరియల్ షేర్ చేయాలన్నా ఇట్స్ గోయింగ్ టు బీ వయా ద వాట్సాప్ గ్రూప్. ఇట్స్ నాట్ ఇండివిజువల్ గోయింగ్ ఫార్వర్డ్. సో యూ కెన్ జాయిన్ యూజింగ్ దిస్ క్యూఆర్ కోడ్. మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ కాపీ ద community link in the chat as well. So you can join from there as well. Let me just copy. Yeah, I just copied in the chat. Let's start the session. Let me introduce myself first. Myself, I'm Ashok. Overall, I do have almost 10 plus years of real-time experience. And during this career period, so I have experience work with different sector of and different domains of projects, healthcare and financial, also the manufacturing sector, and also the different regions, US, UK, and a couple of Asian clients as well. And so have a training experience, almost 4 plus years of training experience. Yeah, this is all about me. So let us start the session. So regarding the CRM, so let us understand the importance of the CRM. సో మీకు జనరల్గా సిఆర్ఎం అనేది ఒక టూల్ అండి. సో ఇఫ్ యూ టేక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా అయితే ఆండ్రాయిడ్ ఈస్ డివైస్, రైట్? యూ కెన్ హ్యావ్ ద మల్టిపుల్ ఫోన్స్ ఇన్ ద ఆండ్రాయిడ్. మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. లైక్ ఒప్పో నుంచి, అలాగే వన్ ప్లస్ నుంచి, అలాగే సామ్సంగ్ నుంచి, డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇన్ సిమిలర్ వే సిఆర్ఎం ఆల్సో టూల్, అండ్ సిఆర్ఎం టూల్ అనేది అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్ యాజ్ వెల్. మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుంచి ఉంది, అలాగే ఇఫ్ యూ సీ ద సేల్స్ ఫోర్స్ నుంచి సిఆర్ఎం ఉంది, ఒరాకిల్ నుంచి ఉంది, సాప్ నుంచి ఉంది, సిబిల్ నుంచి ఉంది. అలా మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి సిఆర్ఎం అనేది ఉంది. సిఆర్ఎం మీన్స్ ఫుల్ ఫామ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మనం డీల్ చేసేది వచ్చేది మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం. మనం డీల్ చేసేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టూల్. యా, అండ్ సో డ్యూరింగ్ దిస్ కోర్స్ మీకు జనరల్గా ఏదైనా అసైన్మెంట్స్ లేదంటే వర్క్ నేర్చుకునేటప్పుడు యూ హ్యావ్ టు ప్రాక్టీస్, రైట్? మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి కదా. సో మీరు ప్రాక్టీస్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సిమిలర్ టూల్. మీరు లైవ్ ప్రాజెక్ట్స్లో ఏదైతే చేస్తున్నారో ఆ టూల్ అనేది మీకు యాక్సెస్ ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటంటే దే ప్రొవైడ్ ద ట్రయల్ వర్షన్. సిఆర్ఎం ట్రయల్ వర్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు 60 డేస్ వరకు, 30 to 60 డేస్. సో ఆ ట్రయల్ సిఆర్ఎం అనేది క్రియేట్ చేసుకొని మనకు ప్రాక్టీస్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ద బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిఆర్ఎం, జనరల్గా ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వాట్ ఎవర్ బిజినెస్ ఇట్ ఈస్, ప్రైమరీ గోల్ ఏముంటుందండి బిజినెస్కి? ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ వాళ్ళ సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సేల్స్ ప్రాపర్గా ఉంటే, సేల్స్ గ్రోత్ రేట్ ప్రాపర్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద బిజినెస్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ దే ఆర్ సెల్లింగ్, వీ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ సేల్స్. అప్పుడే మనకి సక్సెస్ఫుల్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అవుతాయి. సో సేల్స్ ప్రాపర్గా ఉండాలంటే ఆ కంపెనీకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్గా ఉండాలి. అలాగే ఆ కంపెనీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వాళ్ళ సర్వీస్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సర్వీస్ ప్రాపర్గా ఉంటే దే కెన్ గెట్ ద రిఫరల్ కస్టమర్స్. If they have the proper marketing strategies, they can get the new customers as well. So these things are common, like marketing strategies కానీ అలాగే సర్వీస్, కస్టమర్ సర్వీస్ కానీ, whatever the company you are taking, whatever the product you are taking, these things are common. So Microsoft, what they are doing, they have introduced a tool, customer relationship management. సో ఈ టూల్ అనేది ఏవైతే మనకి జనరిక్ ఫీచర్స్ ఉంటాయో
రిగార్డింగ్ ద మార్కెటింగ్లో కానీ లేదంటే సేల్స్లో కానీ అలాగే కస్టమర్ సర్వీస్లో కానీ వాట్ ఎవర్ ద జనరిక్ ఫీచర్స్ విత్ జనరిక్ ఫీచర్స్. సో ఏ బిజినెస్ తీసుకున్నా సేల్స్లో ఏమేమి మెయింటైన్ చేస్తారు, లైక్ ప్రొడక్ట్స్ అనేది ఉండాలి మనకి సిస్టంలో. ఆ ప్రొడక్ట్స్ ఎవరైనా కస్టమర్స్ పర్చేస్ చేస్తే ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి, ఆర్డర్ అనేది క్రియేట్ చేయాలి. అసలు ఆ కైండ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్స్ తోటి టూల్ అనేది రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన టూల్ ఇట్ విల్ సూటబుల్ ఫర్ ద ఆల్ కైండ్ ఆఫ్ బిజినెసెస్. వాట్ ఎవర్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద సిఆర్ఎం. ఫీచర్స్ మీన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రాసెస్, అవుట్ ఆఫ్ ద బాక్స్ మీన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్తో పాటు మనకు వచ్చే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ యూటిలైజ్ చేసుకొని ఏ బిజినెస్కైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చు సిఆర్ఎంని. ఆ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది మనకి సిఆర్ఎంలో ఉంటుంది. సో వాట్ ఈజ్ అవర్ రోల్ యాజ్ ఎ డెవలపర్గా? మన రోల్ ఏ కైండ్ ఆఫ్ రోల్ ఉంటుందంటే, ఇఫ్ యూ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ మీన్స్ లెట్స్ సే మీరు ఒక షాపింగ్కి వెళ్ళారనుకోండి. సో యూ హ్యావ్ సర్చింగ్ ఫర్ ఏ షర్ట్. షర్ట్ కోసం షాపింగ్కి వెళ్ళారు. యూ హ్యావ్ చెక్ మల్టిపుల్ షర్ట్స్ అండ్ ఒక షర్ట్ అనేది మీకు నచ్చింది అనుకోండి. సో బట్ ద ఫిట్టింగ్ ఇస్ నాట్ కరెక్ట్. మీకు ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా లేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? జనరలీ గో ఫర్ ద ఆల్టరేషన్కి వెళ్తారు కదా, ఆల్టరేషన్ చేసుకుంటారు. సో ఇట్ ఇట్ యూ విల్ అడ్జస్ట్ యాజ్ పర్ యువర్ మెజర్మెంట్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి, రైట్? యూ గో టు ద టైలర్ అండ్ ద టైలర్ విల్ హెల్ప్ యూ టు డూ ద ఆల్టరేషన్. సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ మనం కంపేర్ చేసుకుంటే సిఆర్ఎం అనేది, మనకి సిఆర్ఎం అనేది బేసిక్గా జనరిక్ ఫీచర్స్తో ఇచ్చున్నారు. ఆ జనరిక్ ఫీచర్స్ అనేది అన్ని బిజినెస్కి, మనం ఏదైతే బిజినెస్ కోసం సిఆర్ఎం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్కి 100% పర్ఫెక్ట్ ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు. మోస్ట్లీ 99% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్స్ అనేవి ఫిట్ అవ్వవు. కస్టమైజేషన్స్ అనేది కావాలి కంపల్సరీగా. వాళ్ళ బిజినెస్ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని బిజినెస్ టు బిజినెస్ వాళ్ళ ఫండమెంటల్స్ అనేది డిఫరెంట్ ఉంటాయండి, బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ ఫండమెంటల్స్, బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ బేస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ కస్టమర్ సర్వీసెస్ కానీ. కస్టమర్ సర్వీస్ అంటే ఇక్కడ లైక్ మీరు ఏదైనా ఏసీ తీసుకున్నారు లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారు. వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే ఇయర్లీ సమ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యూ హ్యావ్ టు డూ 2 to 3 సర్వీసెస్, రైట్? ఇయర్లీ ఆర్ వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ 3 months. సో ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ డిపెండ్స్ ఆన్ దర్ బిజినెస్. బిజినెస్ టు బిజినెస్ వారీ అవుతాయి వాళ్ళ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక జనరిక్ ఫీచర్స్ తోటి ఇచ్చారు. ఆ జనరిక్ ఫీచర్స్ తోటి 100% అన్ని ప్రాజెక్ట్స్కి ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు. వాట్ దే హ్యావ్ టు కస్టమైజ్ ద సిస్టమ్. ఆ కస్టమైజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకి ఈ ప్రోడక్ట్లో ఉంటుంది. ఆ కస్టమైజ్ చేయాలంటే ఎలా అయితే మనం షర్ట్ ఆల్టరేషన్ చేసుకోవడానికి టైలర్ని అప్రోచ్ అయ్యామో, ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు కస్టమైజ్ యాజ్ పర్ దేర్ బిజినెస్ దే హ్యావ్ టు అప్రోచ్ టు ద డెవలపర్. సో ఆ కస్టమైజేషన్ ప్రాసెస్ అనేది మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇన్ అవర్ కోర్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ సోఫా? Yes. Yes, sir. ఓకే, గుడ్. సో మనకి సిఆర్ఎంస్ అనేది 2 టైప్స్ ఉంటాయండి మైక్రోసాఫ్ట్లో. ఒకటి ఆన్లైన్ సిఆర్ఎం, ఒకటి ఆన్ ప్రిమైస్ సిఆర్ఎం. సో వాట్ ఈస్ ఆన్లైన్ సిఆర్ఎం? ఆన్లైన్ సిఆర్ఎం అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, లేదు అంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ లేదంటే లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఓపెన్ చేయాలంటే డూ యూ నీడ్ టు మెయింటైన్ ఎనీ సర్వర్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా మీరు? డూ యూ Sir. నీడ్ టు హ్యావ్ ఎనీ సర్వర్స్? No. నో, రైట్? ఇట్స్ Yeah. జస్ట్ క్లౌడ్ బేస్డ్, యూఆర్ఎల్ బేస్ చేసుకొని సైన్ అప్ అవుతారు. దెన్ యూ స్టార్టెడ్ యూజింగ్ ద జీమెయిల్ ఆర్ లింక్డ్ఇన్ ఆర్ వాట్ ఎవర్ అకౌంట్ ఇట్ ఈస్. సిమిలర్ ప్రాసెస్లో మనకి మైక్రోసాఫ్ట్ వల్ల ఆన్లైన్ సిఆర్ఎం అనుకోండి, మనం ఎలా అయితే జీమెయిల్ సైన్ అప్ అయ్యి యూటిలైజ్ చేసుకుంటున్నామో సిమిలర్గా మనం సర్వర్స్ అవేమి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం సైన్ అప్, వీ కెన్ సైన్ అప్. మనకి సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది, సపరేట్ ప్రాసెస్. మనం సైన్ అప్ అయ్యి వీ కెన్ యూటిలైజ్ ద ప్రొడక్ట్ ఫీచర్స్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ డేటా మనం ఏదైతే ఇప్పుడు మనం మెయిల్స్ పంపిస్తున్నామో, మెయిల్ సెంట్ ఐటమ్స్ ఇన్బాక్స్లో వచ్చిన మెయిల్స్ అవన్నీ సమ్వేర్ బ్యాక్ ఎండ్లో ఎక్కడో ఒక దగ్గర ఒక సర్వర్లో స్టోర్ అవుతాయి కదా. ఆ సర్వర్స్ అనేవి ఎవరి దగ్గర ఉంటాయి? ఇన్ కేస్ ఆఫ్ జీమెయిల్
సో మన జీమెయిల్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసాం అనుకోండి. సో మన ఇన్కమింగ్ ఈమెయిల్స్ కానీ అవుట్ గోయింగ్ ఈమెయిల్స్ కానీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? మీకు జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వర్స్ అనేది ఉండాలండి డేటా స్టోరేజ్కి. సో జీమెయిల్ అనేది ఎవరి ప్రోడక్ట్ అండి? ద ప్రొడక్ట్ ఈస్ జీమెయిల్ ప్రొడక్ట్ ఈస్ ఫ్రమ్ ద గూగుల్. గూగుల్. గూగుల్ వాళ్ళది కదా. సో గూగుల్ వాళ్ళు సర్వర్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ సర్వర్స్లో డేటా అనేది మనం పంపించిన అవుట్ గోయింగ్ ఈమెయిల్స్, ఇన్కమింగ్ ఈమెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ లాగిన్ అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని యూఐలో దే హ్యావ్ రిటర్న్ సమ్ కోడ్ టు షో ఇంటూ యూఐ బేస్డ్ ఆన్ యువర్ లాగిన్. సో అలా మెయింటైన్ చేశారు. సిమిలర్ ప్రాసెస్లో మనకి సిఆర్ఎం కూడా ఆ సర్వర్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం ఏవైతే డేటా క్రియేట్ చేస్తున్నామో, ఏవైతే కస్టమైజ్ చేస్తున్నామో, సో ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్ బై సర్వర్స్ విల్ బి మెయింటైన్డ్ బై మైక్రోసాఫ్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ వర్షన్ అయితే. సో ఆన్ ప్రిమైజ్ అనుకోండి. ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎం అంటే సో ఆ డేటా సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ మీరు ఓన్గా మెయింటైన్ చేయాలి. సో ఆ సర్వర్స్ అనేది మీ దగ్గరే ఉండాలి. లైక్ మనం ఇప్పుడు ఒక క్లయింట్కి సిఆర్ఎం ప్రొడక్ట్ అనేది బిల్డ్ చేస్తాం. క్లయింట్ ఏమన్నాడు, తన ఆన్లైన్ అనేది వద్దు, నాకు ఆన్ ప్రిమైజ్ కావాలి అని చెప్పాడు. సో ఆన్ ప్రిమైజ్ కావాలి అంటే క్లయింట్కి మనం సర్వర్ సెటప్ అనేది చేయాలి. ఆ సర్వర్స్లో ఓన్లీ క్లయింట్ డేటా మాత్రమే ఉంటుంది. తను ఓన్గా పర్చేస్ చేసుకున్నాడు కాబట్టి తన డేటా మాత్రమే ఆ సర్వర్లో ఉంటుంది. ఇన్ కేస్ ఆన్లైన్ అనుకోండి, వాళ్ళు కామన్ సర్వర్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఫర్ ద మల్టిపుల్ అకౌంట్స్ దే కెన్ స్టోర్ ద డేటా ఇన్ సింగిల్ సర్వర్ ఓన్లీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డేటా. బట్ బేస్డ్ ఆన్ ద లాగిన్ బేస్ చేసుకొని ఆ కంట్రోల్ అని ఉంటుంది డేటా చూపించడానికి. సో ఆన్ ప్రిమైజ్ అయితే వీ కెన్ హ్యావ్ ఓన్లీ ద వన్ సర్వర్స్ అండ్ వన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా. ఆ సర్వర్స్ కూడా క్లయింట్ ప్లేస్లోనే ఉంటాయి. ఎవరైతే క్లయింట్స్ ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎం చూస్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్లేస్లోనే సర్వర్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎం యూస్ చేస్తాయి, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్లైన్ సిఆర్ఎం యూస్ చేస్తాయి, లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్. సో ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎం అంటే ఫర్ సపోజ్ లైక్ మీకు డిఫెన్స్ సెక్టార్ ఉందనుకోండి. డిఫెన్స్ సెక్టార్ అనేది వాళ్ళకి ప్రైమరీ కన్సర్న్ ఏముంటుందంటే వాళ్ళకి డేటా అనేది ప్రైమరీ కన్సర్న్. దే విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ద డేటా సెక్యూరిటీ. వాళ్ళు ఏవైతే ఫండమెంటల్స్ ఫాలో అవుతున్నారో, ఏవైతే ప్లాన్స్ ఫాలో అవుతున్నారో, వాళ్ళు ఫాలో అయ్యే ప్లాన్స్ అండ్ దే విల్ మెయింటైన్ ద సిస్టంలో మెయింటైన్ చేసినప్పుడు ఆ డేటా అనేది సెక్యూరిటీగా ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళు ఆన్లైన్లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఇఫ్ దే గో విత్ ద ఆన్లైన్ వర్షన్ ఆన్లైన్ వర్షన్ అంటే డేటా అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. సో అప్పుడు డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్టు కదా. వాళ్ళ దగ్గర ఉండదు కదా. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఆన్లైన్. సో ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇట్ విల్ బి సెక్యూర్డ్, బట్ స్టిల్ సిన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్ దే వోంట్ ప్రిఫర్ టు యూస్ ద ఆన్లైన్ వర్షన్స్. ఆన్లైన్ వర్షన్ అనేది చేయరు యూస్ చేసుకోవడానికి. ఆన్ ప్రిమైజ్ వర్షన్ అనుకోండి, సర్వర్స్ వాళ్ళ దగ్గరే ఉంటవి, దే విల్ ఫీల్ సెక్యూర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎవరైతే డేటా ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఆన్ ప్రిమైజ్ వర్షన్ అనేది చూస్ చేసుకుంటారు. సో whoever is comfortable, they don't have much concern about the data. I mean, మీకు ఆన్లైన్ సిఆర్ఎం కూడా సెక్యూర్గానే ఉంటుంది, బట్ స్టిల్ డిఫెన్స్ సెక్టర్ దే వోంట్ అగ్రీ, మేనేజ్మెంట్ విల్ నాట్ అగ్రీ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ సెక్యూర్. సో అది హై లెవెల్. బట్ మనకి వర్క్ వైజ్గా ఆన్లైన్ కానీ ఆన్ ప్రిమైజ్ కానీ సిమిలర్ వర్కే ఉంటుంది. మనం ఏదైతే వర్క్ నేర్చుకుంటున్నామో వర్క్ విల్ బి సిమిలర్, సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ విల్ బి అవైలబుల్ ఇన్ ద బోత్ వర్షన్స్. అండ్ డ్యూరింగ్ దిస్ ట్రైనింగ్, మనం ట్రైనింగ్లో ఏవైతే సిఆర్ఎం యూజ్ చేస్తున్నామో ప్రాక్టీస్కి, మీకు లైవ్ ప్రాజెక్ట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ నావిగేషన్, సేమ్ సిస్టమ్ ఉంటుందండి. మీకు వేరియేషన్ ఏముండదు. వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్, సేమ్ థింగ్ విల్ బీ అవైలబుల్. సో వాట్ వీ డూ, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద సిఆర్ఎం. సో వాట్ వీ డూ, మనం సిఆర్ఎం నావిగేషన్ చూద్దాం ఫస్ట్. ఈ అప్లికేషన్ యొక్క నావిగేషన్ చూద్దాం. దెన్ ఒక సింపుల్ సిస్టమ్ అనేది డిజైన్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది, వర్క్ ఎలా చేయాలనేది చూద్దాం. వెరీ వెరీ బేసిక్ వన్ వి విల్ డూ. సో లెట్ మీ జస్ట్ లాగ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ఐ విల్ షో యూ ద navigations first.
సో ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అంటాము. మీకు ట్రయల్ సీరం ఒకటి తీసుకోవాలని చెప్పాను కదా. సో ఆ ట్రయల్ సీరం ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఎలా గెట్ చేసుకోవాలి, మీకు ఒక రికార్డెడ్ వీడియో ఇస్తాను. ఇట్స్ సింపుల్ ప్రాసెస్. మీకు జనరల్గా ఎలా అయితే సైన్ అప్ అవుతారో సోషల్ మీడియా అకౌంట్స్కి, సేమ్ వేలో ఉంటుంది. సో ఐ విల్ గివ్ యూ ద రికార్డెడ్ వీడియో, యూ కెన్ గో త్రూ దట్ అండ్ గెట్ ఇట్ డన్. సో వన్స్ యూఆర్ ఆన్ దిస్ పేజ్, మీరు ఇనిషియల్గా ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ నుంచి వచ్చేస్తే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాట్ ఎవర్ వీ కెన్ సీ హియర్, ఈ లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే చూస్తున్నామో ఇవి నావిగేషన్స్ లైక్ సైట్ మ్యాప్ అంటాం సిఆర్ఎం టర్మినాలజీస్లో. So we can choose these, we will call it as a entities. So whatever you can see here, accounts, contacts, leads, opportunities, competitors, codes, these are, we will call it as a entity. But this part, left side part, whatever we can see, we can use it for the navigations. When different entities can navigate అవ్వాలనుకోండి, we can use it. And CRM terminology, మనం ఈ పార్ట్ని సైట్ మ్యాప్ అని అంటాం. ఓకే. సో మీరు ఇనిషియల్గా మీ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్కి లాగిన్ అయినప్పుడు what you can see, let me just show you. మీకు ఇలా యాప్స్ అనేది ఓపెన్ అవుతాయండి. మీకు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మనం వర్క్ చేయాల్సింది డైనమిక్ 365 కస్టమ్ అనే యాప్ చూస్ చేసుకొని ఈ యాప్లోనే వర్క్ చేయాలి. సో మీకు ఫర్దర్ క్లాసెస్లో ఈ యాప్లోనే ఎందుకు వర్క్ చేయాలనేది అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. సిన్స్ ఇట్ ఈస్ డే వన్, సో ఫర్ నౌ యూ జస్ట్ రిమెంబర్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ డైనమిక్ 365 కస్టమ్. ఈ యాప్లో మాత్రమే వర్క్ చేయాలి. యూ క్లిక్ ఆన్ దిస్ వన్, యాప్ విల్ బి ఓపెన్. So you can see the sitemap here, left side, and we can see the multiple entities. ఇవన్నీ మనకి product తో పాటు వచ్చే entities. We also call it as out of the box entities. System తో పాటు వచ్చిన entities ని మనం out of the box entities అంటాం CRM terminologies లో. Ashok, are you unable to see your screen? Sorry, I unable to see your screen. I can see only your logo. others can you guys able to see me? See my navigations and all? Yes, Yes, yes. Yeah, Yes. Ashok, I'm able to see. Maybe you rejoin అండి. Yeah, sure. Disconnect and rejoin, it may show you. Okay, let it check. Thank you. సో మనం సిస్టమ్తో పాటు వచ్చే ఎంటిటీస్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటిటీస్ అంటాము. whatever the components, whatever the features we are getting as part of the product, we will call it as out of the box. మనం షర్ట్ లైక్ మనం టైలరింగ్ అండ్ షర్ట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఒక షర్ట్ బేసిక్ మెజర్మెంట్స్ తోటి ఏవైతే వస్తున్నాయో ఆ మెజర్మెంట్స్ లైక్ మనం డిఫాల్ట్గా వస్తున్నాయి కదా. సిమిలర్లీ మన డిఫాల్ట్గా వచ్చే ప్రొడక్ట్ ఫీచర్స్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్, అవుట్ ఆఫ్ ద బాక్స్ కాంపోనెంట్స్ అని అంటాం. ఓకే. సో let me just navigate back to the system. సో మన పార్ట్ ఏంటంటే మనం ఏం చేద్దామంటే మనం ఒక సింపుల్ సిస్టమ్ అనేది డిజైన్ చేద్దాం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద నావిగేషన్స్ ఇన్ బెటర్ వే. సో నాకు రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అని, ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు దే అప్రోచ్ మీ అండ్ దే రిక్వెస్టెడ్ టు సెటప్ సిఆర్ఎం సిస్టమ్ టు మేనేజ్ దేర్ డే టు డే యాక్టివిటీస్, దేర్ బిజినెస్. Yeah. So what I'm doing, so whatever data they are maintaining, let us note down first. ఏ కైండ్ ఆఫ్ డేటా మెయింటైన్ చేస్తారు ఏంటి అనేది మనం నోట్ డౌన్ చేసుకుందాం. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డ్ అనుకోండి, జనరల్గా ఏమేమి డేటా స్టోర్ చేసుకుంటారు వాళ్ళు ఫస్ట్? దే డూ స్టోర్ ద స్టూడెంట్ నేమ్, వాట్ ఎల్స్ దే స్టోర్, స్టూడెంట్ రోల్ నెంబర్, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది స్టోర్ చేసుకుంటారు కదా. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, వీఆర్ ట్రైంగ్ టు సెటప్ సిస్టమ్ ఫర్ ద ఎస్ఎస్సి బోర్డ్ అండ్ దే ఆర్ స్టోరింగ్ ద ఎస్ఎస్సి మార్క్స్. ఎస్ఎస్సి మార్క్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ బిల్డ్ చేయమని అప్రోచ్ అయ్యారు. సో మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక డేటా అనేది డిజైన్ చేస్తున్నాం ఫస్ట్, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటారు అనేది. ఇంకేం స్టోర్ చేసుకుంటారండి, వాట్ ఎల్స్ దే విల్ స్టోర్?
Can you guys hear me? English marks, Hindi marks, Yeah. Second language marks, English marks, mass, science, social marks. total marks, Yeah. మనకి టోటల్ మార్క్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ అండ్ టోటల్ సెక్యూర్డ్ మార్క్స్. సెక్యూర్డ్ టోటల్ మార్క్స్ percentage, అంటేనేమో లైక్ 600, డిఫాల్ట్గా 600 ఉంటుంది. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ అంటేనేమో ఈ పర్సన్కి బేస్డ్ ఆన్ హీ సబ్జెక్ట్ మార్క్స్ వీ హ్యావ్ టు డూ సమ్, దట్ ఈస్ ద టోటల్ సెక్యూర్డ్ మార్క్స్. And we can also maintain total secured percentage, and we can maintain the grade, we can maintain the result. These are the some of the basic data capture చేసుకుంటారు. Year of passing కూడా ఉంది. Yeah, we can also use year of passing, Date of birth, other data about the gender, so student యొక్క personal details we can maintain as well. Address, if you want you can maintain. So మనం let's go with the very very basic things since it is day one. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయాలి మనం సిస్టంలో. సో సిస్టమ్ మనం ఎలా డిజైన్ చేయాలి ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళకి, లెటెస్ట్ అండర్స్టాండ్ ఫస్ట్. సో వాట్ ఎవర్ ద డేటా వీఆర్ స్టోరింగ్ హియర్, ఈ కైండ్ ఆఫ్ డేటా స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనకి సిఆర్ఎంలో ఏంటంటే ఎంటిటీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్ అని ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు యూస్ దీస్ 3 కాన్సెప్ట్స్. ఫస్ట్ మనం ఒక ఎంటిటీ అనేది క్రియేట్ చేయాలి. ఎంటిటీ క్రియేట్ చేసిన తర్వాత ఎంటిటీ, ఇక్కడ మనకి ఎంటిటీ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం కదా. వీ కెన్ సింప్లీ సే ఎస్ఎస్సి స్టూడెంట్ మార్క్స్, ఎంట్రీ నేమ్ ఎస్ఎస్సి స్టూడెంట్ మార్క్స్ అని ఇచ్చేయచ్చు. బట్ ఫీల్డ్స్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇక్కడ మనం లిస్ట్ డౌన్ చేసాం కదా ఈచ్ ఏమేమి క్యాప్చర్ చేసుకుంటాం అనేది, దీస్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్ వచ్చేసి like you will understand form once we implemented. For now, let us do the entity creation and fields creation. So let me just navigate back to the system. So in our example, మన షేట్ అనేది ఆల్టరేషన్ చేసుకోవడానికి టైలర్ దగ్గర వెళ్తాం. టైలర్ ఏమి యూస్ చేస్తాడు ఆల్టరేషన్ చేయడానికి? వాట్ హీ విల్ యూస్? మెజర్మెంట్స్ తీసుకుంటారు. Then what he will use generally? He will use a machine, right? మిషన్ To do the, yeah, టైలర్ మిషన్ యూస్ చేస్తాడు కదా, మిషన్ యూస్ చేసి కస్టమైజ్ చేస్తాడు. ఇన్ ద సిమిలర్ ప్రాసెస్ యాజ్ ఎ డెవలపర్ మనం ఒక ఏదైనా కస్టమైజ్ చేయాలంటే సిఆర్ఎంలో మనం సొల్యూషన్ అనేది యూజ్ చేయాలి. సొల్యూషన్ ఈజ్ అవర్ మిషన్. టైలర్కి మిషన్ అనేది ఎలా అయితే హెల్ప్ఫుల్ అయిందో మనకి ఇక్కడ సొల్యూషన్ అనేది ఒక మిషన్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ సొల్యూషన్కి ఎలా నావిగేట్ అవుతాం, లెట్ us see. యూ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్ హియర్, ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ సెట్టింగ్ అనే ఒక బటన్ ఉంటుంది, క్లిక్ ఆన్ దిస్ వన్. It's taking some time to load. Let it load.
Generally, it should not take this much time, maybe network issue. Yeah, it's open. సో నావిగేషన్ పార్ట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో మీరు ఇక్కడ మీకు ఫస్ట్ లాగిన్ అయినప్పుడు ఇక్కడ యాప్స్ అని ఇలా ఓపెన్ అవుతాయి. మీరు డైనమిక్ తీసిపోయి కస్టమ్ ఓపెన్ చేసుకోవాలి. సో వన్స్ యూ ఆర్ ఆన్ దిస్ పేజ్, క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్ అండ్ క్లిక్ ఆన్ ది అడ్వాన్స్ సెట్టింగ్స్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక న్యూ విండో ఓపెన్ అవుతాయి. క్లిక్ ఆన్ దిస్ సెట్టింగ్స్ అండ్ సెలెక్ట్ ద సొల్యూషన్స్. ఇక్కడ మీకు సొల్యూషన్స్ అని ఉంటుంది. అగైన్ ఇఫ్ యూ క్లిక్ దిస్ సెట్టింగ్స్ ఐకాన్ డౌన్ arrow, you can see the solutions. సొల్యూషన్స్ క్లిక్ చేయండి. సొల్యూషన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ సొల్యూషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ జస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ. సొల్యూషన్ నేమ్ ప్రొవైడ్ చేయండి. ఎంఎస్సిఆర్ఎం కస్టమైజేషన్స్ అండ్ మీకు ఇక్కడ పబ్లిష్డ్ అని ఒకటి ఉంటుంది. క్లిక్ ఆన్ సర్చ్ ఐకాన్ హియర్. సర్చ్ ఐకాన్ క్లిక్ చేయండి. లుక్ ఫర్ మోర్ రికార్డ్స్. వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ పబ్లిషర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పబ్లిషర్ మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతాయి. ఫర్ నౌ యూ జస్ట్ క్రియేట్ ఎ న్యూ. What you have to do, let me just show you again. So click on the search icon, look for more records. ఇక్కడ మీకు న్యూ బటన్ అని ఒకటి వస్తుంది. న్యూ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇట్లా ఒక న్యూ విండో ఓపెన్ అవుతుంది. MSCRM, or you can give whatever name you want. You can give any name అండి. So the importance you will understand in the further classes. But a prefix you just give CRM. That's it. Remaining just provide the name ఒకటి ఇవ్వండి, prefix ఇవ్వండి, then click on save and close. ఇక్కడ మీకు న్యూలీ క్రియేట్ చేసింది వస్తుంది. దెన్ యూ కెన్ సెలెక్ట్ దట్ వన్, క్లిక్ యాడ్ అండ్ వర్షన్ అనేది జస్ట్ ప్రొవైడ్ 10.0.0. ద వర్షన్ ఇంపార్టెన్స్ ఆల్సో యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. దెన్ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. ఇక్కడ మీకు సేవ్ ఉంటుంది, సేవ్ అండ్ క్లోజ్ ఉంటుంది. సేవ్ బటన్ క్లిక్ చేయండి. యా, ఇప్పుడు మనకి మిషన్ అనేది రెడీ అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు కస్టమైజ్. సొల్యూషన్ అనేది రెడీ అయిపోయింది. సో వీఆర్ రెడీ టు కస్టమైజ్ ద సిస్టమ్. సో ఇక్కడ మనకేంటంటే ఇవన్నీ మనకు సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం ఫస్ట్ మనం ఎంటిటీస్ అనేది క్రియేట్ చేయాలి. ఏవైతే డేటా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో సిఆర్ఎంలో, ఎంటిటీస్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని డేటా అనేది స్టోర్ చేస్తాం. సో లెట్స్ క్రియేట్ ద ఎంటిటీ. సెలెక్ట్ ద ఎంటిటీస్ హియర్, క్లిక్ ఆన్ ద న్యూ. Provide the entity name SSC student marks. సో ఇక్కడ సో వన్స్ యూ ప్రొవైడ్ ద నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ ఏరియాస్ దట్ డిస్ప్లే దిస్ ఎంటిటీ అనేది మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, ట్రైనింగ్ అండ్ సెట్టింగ్స్. సో వాట్ ఈస్ ఇట్ మీన్? లెట్ మీ జస్ట్ షో యూ. మీకు సిస్టమ్కి నావిగేట్ అయినప్పుడు ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్, ఇక్కడ మీకు సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ అని డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సేల్స్ రిలేటెడ్ ఎంటిటీస్ కనిపిస్తుంది అండ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సర్వీస్ రిలేటెడ్ ఎంటిటీస్ కనిపిస్తుంది అండ్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మార్కెటింగ్ రిలేటెడ్ ఎంటిటీస్ కనిపిస్తాయి. సో మనం క్రియేట్ చేసే న్యూ ఎంటిటీ సో ఎక్కడైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అండర్ విచ్ మాడ్యూల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ మాడ్యూల్ హియర్. సో లెట్స్ నేను ఇప్పుడు సేల్స్లో చూపించాలనుకుంటున్నాను. సేల్స్ మాడ్యూల్లో ఐ సెలెక్ట్ ద సేల్స్. దెన్ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఎంటిటీ ఈస్ క్రియేటింగ్. ఇట్ టేక్ సమ్ టైమ్. ప్యాకెట్లో కొన్ని డేటా అనేది లైక్ డేటా స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేస్తుంది సిస్టమ్. కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇట్ టేక్ సమ్ టైమ్. లెట్స్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్. ముందర చిప్
ఏంటండి? Is there any ownership? Yeah, since it is a day one class, let us focus on the entity creation and the fields creation. మీకు ఓనర్షిప్ అదంతా మీకు ఫర్దర్ క్లాస్లో కవర్ అవుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఈచ్ ప్రాపర్టీ, ఇది మనం ఎంటిటీస్ ప్రాపర్టీస్ అంటాం. ఇక్కడ మనం జస్ట్ నేమ్ అనేది ఇచ్చాం అండ్ ఏరియా ద డిస్ప్లే ఇచ్చి జస్ట్ వీ క్లిక్ సేవ్ బటన్ అనేది క్లిక్ చేసాం. బట్ ఇక్కడ మీకు మిగతా ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా, ఫీడ్బ్యాక్, నోట్స్, యాక్టివిటీస్, ఓనర్షిప్, ఇవన్నీ మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. దోస్ ఆర్ ద సపరేట్ టాపిక్స్. సార్ మనం ఇప్పుడు ఓన్లీ సేల్స్ మాడ్యూల్ ఒకటే కవర్ చేస్తామా లేకపోతే అదర్ మాడ్యూల్స్ కూడా కవర్ చేస్తామా? 3 మాడ్యూల్స్ కవర్ చేస్తామండి, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. ఓకే, 3 మాడ్యూల్స్ మనం కవర్ చేస్తాం. ఎస్. థ్యాంక్ యూ. మీకు వర్క్ వైజ్గా కామన్గానే ఉంటుంది. మనం వర్క్ సిస్టంలో ఏదైతే చేస్తున్నామో వర్క్ విల్ బీ కామన్, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. బట్ డొమైన్ నాలెడ్జ్ అనేది మీకు కావాలి. సో ఎంటిటీ ఈస్ క్రియేటెడ్. సో మనకి ఎంటిటీ అనేది క్రియేట్ అయిపోయింది. సో వన్స్ ఎంటిటీ ఈస్ క్రియేటెడ్, మనం ఫీల్డ్స్ అనేది ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. సేవ్ అండ్ క్లోజ్ క్లిక్ చేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సొల్యూషన్ పేజ్. సొల్యూషన్ పేజ్కి వచ్చేస్తుంది. యూ కెన్ ఎక్స్పాండ్ ద ఎంటిటీస్ హియర్. సో ఇప్పుడు మనకు ఒక ఎంటిటీ అనేది వచ్చేసింది. వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ ఎంటిటీ. ఇక్కడ మనకు ఫీల్డ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్ ద ఫీల్డ్స్ అండ్ వీ కెన్ క్లిక్ ఆన్ ద న్యూ బటన్ క్లిక్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇక్కడ మనకి కొన్ని ఫీల్డ్స్ చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రొడక్ట్తో పాటు ఎప్పుడైతే మనం ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తున్నామో, ఎంటిటీ క్రియేట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫీల్డ్స్ అనేది మ్యాండేటరీ. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా సిస్టమే క్రియేట్ చేస్తుంది. ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలంటే సిస్టమ్కి కొన్ని ఫీల్డ్స్ కావాలి, ఆ ఫీల్డ్స్ సిస్టమే క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అట్స్ అ డిఫాల్ట్ బిహేవియర్. సో ఇక్కడ క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఇవన్నీ మనకి యూజ్ అవ్వవు. దే ఆర్ మెయింటైనింగ్ ఫర్ ది ఇంటర్నల్ ఆపరేషన్స్. ఓన్లీ నేమ్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. నేమ్ అనే ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎనీ ఎంటిటీ, వాట్ ఎవర్ ఎంటిటీ యూ ఆర్ క్రియేటింగ్, నేమ్ ఫీల్డ్ విల్ బి అవైలబుల్. యూ హ్యావ్, ఇట్స్ అ మ్యాండేటరీ టు యూస్ దట్ నేమ్ ఫీల్డ్. నేమ్ ఫీల్డ్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. Why we have to use, you will understand in the further classes. So for now you make sure you use the name. సో మనం నేమ్ అనేది స్టూడెంట్ నేమ్కి యూజ్ చేయొచ్చు. సో లెట్స్ క్రియేట్ ద అదర్ ఫీల్డ్స్. మనకి ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా, వాట్ ఎవర్ వీ నోటెడ్ డౌన్, స్టూడెంట్ రోల్ నెంబర్, తెలుగు మార్క్స్, సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్. లెట్ us క్రియేట్ దోస్ ఫీల్డ్స్. జస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ. ఎంటర్ ద ఫీల్డ్ నేమ్. సో ఇక్కడ మీకు డేటా టైప్స్ అని ఉంటుంది. డేటా టైప్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ లిస్ట్ డౌన్ చేసుకున్న ఫీల్డ్స్కి ఇవి సబ్జెక్ట్ మార్క్స్ ఏమో మనకు ఇంటీజర్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద టెక్స్ట్. టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చండి ఇక్కడ సబ్జెక్ట్ మార్క్స్లో. ఇట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్, రైట్? ఎస్. సో ఇది స్టూడెంట్ నేమ్ అనేది టెక్స్ట్ యాక్సెప్ట్ చేయొచ్చా ఆర్ ఇంటీజర్సా? టెక్స్ట్. స్టూడెంట్ నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ ఓన్లీ టెక్స్ట్ కదా. సో అట్లా మనకి సిఆర్ఎంలో డేటా టైప్స్ అని ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ డేటా యూ కెన్ యూటిలైజ్ దట్. లెటస్ సి, మనకు స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇద్దాం. సో దట్ ఇట్ కెన్ టేక్స్ ద ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్. ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అంటే ఎస్ఎస్సి 001 ఇలా నాకు కావాలి స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది. ఫస్ట్ స్టూడెంట్ 1, సెకండ్ స్టూడెంట్ 2, థర్డ్ స్టూడెంట్ 3, బట్ ఐ హ్యావ్ టు ప్రిఫిక్స్ విత్ ద ఎస్ఎస్సి. సో ఇఫ్ యూ వాంట్ store like this, then you have to create with the single line of text. టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ ఉంటుంది కదా ఇక్కడ, ఎస్ఎస్సి అనేది టెక్స్ట్.
అండ్ 001 అనేది ఇంటీజర్ అనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా విత్ ఆల్ఫా న్యూమరిక్, దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఓన్లీ. యా, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, దెన్ క్లిక్ ఆన్ ద ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సేవ్, సెకండ్ వన్ సేవ్ అండ్ క్లోజ్, థర్డ్ వన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సో మనకి ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో లెట్ మీ జస్ట్ క్లిక్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. We also need to create few more fields, right? So I'm just clicking on save and create new. You can select any one of them, no issue. బట్ మనం నావిగేషన్ స్టెప్స్ రెడ్యూస్ చేయడానికి నేను ఐ జస్ట్ క్లిక్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. తెలుగు మార్క్స్, తెలుగు మార్క్స్ డేటా టైప్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ ఇంటీజర్స్. మనం ఇంటీజర్స్ స్టోర్ చేయాలంటే హోల్ నెంబర్ అని ఒక టైప్ ఉంటుంది. హోల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో సబ్జెక్ట్ మార్క్స్ మినిమం అండ్ మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందండి? వాట్ ఇట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ మినిమం వాల్యూ? 0 to 100. యా, దెన్ క్లిక్ ఆన్. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తాను. సేవ్ క్లిక్ చేశాను అనుకోండి, దెన్ అగైన్ ఇట్ వోంట్ ఓపెన్ ద న్యూ విండో. మన న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి ఇంకొక విండో ఓపెన్ అవ్వదు. స్టిల్ రిమైన్స్ ఎట్ ద సేమ్ ఫీల్డ్. You can click any button, no issue. Either save or save and close or save and create new. It's a flexibility. మీకు ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నావిగేషన్స్ అనేది రెడ్యూస్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫీల్డ్ దగ్గర ఉంది బట్ నాకు ఇంకా కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. సో నేను సేవ్ అండ్ క్లోజ్ చేశాను అనుకోండి. సేవ్ అండ్ క్లోజ్ చేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సొల్యూషన్. అగైన్ ఐ హ్యావ్ టు క్లిక్ న్యూ. సో నావిగేషన్ స్టెప్స్ రెడ్యూస్ చేయడానికి వీ కెన్ యూటిలైజ్ దిస్ వన్, సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్, this will be the whole number 0, 100, save and create new. సో ఇప్పుడు నేను అన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాను వన్ బై వన్. సో మనకి రిజల్ట్ అనే ఫీల్డ్ ఒకటి ఉంది కదా. రిజల్ట్ ఫీల్డ్ ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటుందండి రిజల్ట్లో? రేడియో బటన్ పాస్ ఆర్ ఫెయిల్. యా, పాస్ అండ్ ఫెయిల్ ఉంటుంది కదా. మనకి సిఆర్ఎంలో ఆప్షన్ సెట్ ఆర్ డ్రాప్ డౌన్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. వీ కెన్ యూటిలైజ్ దట్ రిజల్ట్. సో ఇఫ్ యూ సీ హియర్ యూ హ్యావ్ ద ఆప్షన్ సెట్. ఆప్షన్ సెట్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆప్షన్ సెట్ అంటే మనం ఒక ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు యూజర్కి. లైక్ ఇక్కడ మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్. సో ఇక్కడ మీకు ప్లస్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐటమ్ మనకి ఏం కావాలి? పాస్ అనేది కావాలి ఒకటి, పాస్, అండ్ సెకండ్ వన్ ఫెయిల్. సో సెలెక్ట్ అనేది ఐటమ్. ఇక్కడ మీకు లేబుల్ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ డేటా యూ వాంట్. సో ఇది ఆప్షన్ సెట్ ఆఫ్ ఫీల్డ్. అండ్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. అండ్ గ్రేడ్ అనేది వాట్ డేటా వి విల్ స్టోర్ ఇన్ ద గ్రేడ్. గ్రేడ్ ఏమేం డేటా ఉంటుందండి గ్రేడ్లో? ఇట్స్ ఆల్సో సేమ్ కైండ్, రైట్? ఆప్షన్ సెట్ ఓన్లీ, రైట్? సో వాట్ ఈస్ ద
what kind of data do we have in the grade? ఏమేం డేటా ఉంటుందండి గ్రేడ్లో? ఏబిసి, రైట్? Do we store only ABC? A grade, B grade, C grade. So it's like, yeah. So these fields are enough. I think we have a few more fields. Total secured percentage. Total secured percentage, what is the expected data type? Field data type? decimal loss. Yeah. ఇది మనకి డెసిమల్లో ఉండాలి. So we'll use the decimal. And the minimum value 0, max value 100. So ఇక్కడ decimal precision ఉంది చూసారా? Precision you can select based on your requirement. If you give 2, it will show 2 precisions. If you give 3, it will show 3. Based on your requirement, you can choose. Entity creation and fields creation. So మీ కస్టమైజేషన్స్ రెడీ అయిపోయిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు పబ్లిష్. మీరు పబ్లిష్ చేస్తేనే ఎంటిటీ అనేది కనిపిస్తుంది. సో యాజ్ ఏ డెవలపర్గా మీరు కస్టమైజ్ అనేది చేశారు. సో ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే మీరు ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్, ఇంప్లిమెంట్ చేసిన కస్టమైజేషన్స్ యూ హ్యావ్ టు పబ్లిష్. సో నేను పబ్లిష్ అనేది చేయలేదు ఇప్పుడు ఇంకా. బట్ కెన్ ఐ సీ దట్ ఎంటిటీ హియర్? నేను సేల్స్లో చూపించాలని టిక్ చేశాను కదా. కెన్ ఐ సీ నౌ? ఈజ్ ఇట్ షోయింగ్? ఈజ్ ఇట్ షోయింగ్? No, not showing. నో, రైట్? సో యూ హ్యావ్ టు పబ్లిష్ చేస్తేనే మనకు కనిపిస్తుంది. Whatever the customizations you are doing, whatever the fields you are creating, whatever the entities you are creating, you should publish. Then only it will show to the users. ఇది మనం యాజ్ ఎ డెవలపర్గా వర్క్ చేసాం. బట్ యాజ్ ఎ బిజినెస్ యూజర్గా వాట్ దే విల్ డూ, దే విల్ జస్ట్ యూటిలైజ్ ద whatever entity we created. Let it publish. Yeah, it's completed. Publish is completed. మీరు కంట్రోల్ ఆర్ F5 ప్రెస్ చేయండి. మీకు బ్రౌజర్ క్యాష్ ఉందనుకోండి, ప్రాపర్గా అది చూపించదు. ఈవెన్ ఇఫ్ యూ పబ్లిష్, యూ ట్రై టు డూ మల్టిపుల్ టైమ్స్ రీఫ్రెష్. ఆర్ కంట్రోల్ ఆర్ F5. కెన్ వి సీ దట్ ఎంటిటీ నౌ? సేల్స్లో కనిపిస్తుందండి. Yes, కనిపిస్తుంది. Yeah, we can click on this one and we can create the records here just by click on the new. మన రికార్డ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో హియర్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్, మనం కొన్ని ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసాం. ఆ ఫీల్డ్స్ చూపిస్తుందా ఇక్కడ? ఈస్ ఫీల్డ్స్ ఆర్ షోయింగ్. No. లేదు. బట్ ఆ ఫీల్డ్స్ అనేది యూజర్కి కావాలి కదా, మార్క్స్ ఎంటర్ చేయాలంటే ఇలా. డు వి నీడ్ దోస్ ఫీల్డ్స్, రైట్? మార్క్స్ ఎంటర్ చేయాలంటే ఫీల్డ్స్ అనేది కావాలి. ఇది మనం ఫామ్ అంటాం. వాట్ ఎవర్ వీ కెన్ సీ హియర్. ఎప్పుడైతే మనం న్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు, వన్స్ యూ క్లిక్ దిస్ న్యూ, ఇట్ విల్ ఓపెన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ అనేది మనం కస్టమైజ్ చేయాలి, అప్పుడే ఆ ఫీల్డ్స్ అనేది కనిపిస్తాయి. టు కస్టమైజ్ ద ఫామ్ యూ నావిగేట్ బ్యాక్ టు ద సొల్యూషన్కి వెళ్ళండి. సేమ్ ప్రాసెస్, అడ్వాన్స్ సెట్టింగ్స్ అండ్ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ చేసిన సొల్యూషన్ ఓపెన్ చేయండి. దెన్ ఎక్స్పాండ్ ద ఎంటిటీ అండ్ ఇక్కడ మీకు ఫార్మ్స్ అని ఒకటి ఉంటుంది. సెలెక్ట్ ద ఫార్మ్స్. ఇక్కడ మీకు మెయిన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. సెలెక్ట్ దిస్ మెయిన్ ఫామ్ టైప్ మెయిన్ ఉంటుంది. ఆ ఫామ్ ఓపెన్ చేయాలి. జస్ట్ డబుల్ క్లిక్, ఇట్ విల్ ఓపెన్. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఉంటాయి. వాట్ వీ కెన్ డూ, వీ జస్ట్ నీడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని యూ సెలెక్ట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు మౌస్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలి. యూ హోల్డ్ యువర్ మౌస్ లెఫ్ట్ సైడ్ అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో నెక్స్ట్ నేను ఐ విల్ డ్రాగ్ ఆర్ మీరు డబుల్ క్లిక్ అని చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసి మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇట్ విల్ ఓపెన్ ఆటోమేటిక్. ఇట్ విల్ యాడ్ ఆన్ ద ఫామ్. It's up to you, you can do anything.
మనం క్రియేట్ చేసిన అన్ని ఫీల్డ్స్ యాడ్ చేసామా? థింక్ సోషల్ మార్క్స్. we added all the fields. Then what we have to do, ఇక్కడ మీకు సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ చేయండి. వన్స్ ఇట్ ఈస్ సేవ్డ్ మీరు పబ్లిష్ అనేది చేయాలి. పబ్లిష్ చేస్తేనే యూజర్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇప్పుడు మనం పబ్లిష్ చేసాం. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ నావిగేట్ టు ద యూజర్ స్క్రీన్. మీకు యూజర్ స్క్రీన్కి వచ్చేస్తాను. ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఫామ్ మనం యాడ్ చేసిన ఫీల్డ్స్ కనిపించాలి. ఇప్పుడు లెట్ మీ జస్ట్, ఇట్స్ నాట్ షోయింగ్ స్టిల్. మీరు ఫోర్స్ రిఫ్రెష్ చేయండి. యూ డూ ద కంట్రోల్ ఆర్ F5. మీకు బ్రౌజర్ క్యాష్ ఉంటే మీరు పబ్లిష్ చేసిన ఒకసారి కనిపించదండి. యూ ట్రై టు డూ మల్టిపుల్ టైమ్ రీఫ్రెష్ చేయండి. కెన్ వి సీ నౌ? ఫీల్డ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయండి. యా. సో దట్ ఈస్ హౌ వి మేనేజ్. ఇక్కడ మీకు ఓనర్ అనే ఒక ఫీల్డ్ ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది. యూ జస్ట్ ఇగ్నోర్ దట్ వన్. విల్ అండర్స్టాండ్ హౌ టు రిమూవ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. సో ఇలా మనం ఒక ఇప్పుడు ఎంటిటీ ఒకటి క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసాం, అండ్ ఫామ్ అనేది డిజైన్ చేసాం. సో దట్ యూజర్స్ కెన్ యూటిలైజ్ దిస్ వన్. సో యూ అబ్జర్వ్ హియర్ అండ్ డూ యూ నోటీస్ ఎనీ ఇష్యూ? మనం ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది డిజైన్ చేసి ఇచ్చామనుకోండి. డూ యూ సీ ఎనీ ఇష్యూ హియర్? మీరు ఈ ఫామ్లో ఏదైనా ఇష్యూ నోటీస్ చేశారా? ఇస్ ఇట్ ఇన్ ప్రొఫెషనల్ వే, బై ద వే? No. No. వాట్ ఈస్ Is ద a ఇష్యూ? Telugu marks, student roll number. యా. starting alphabet. Order is missing. Order. ఆర్డర్ అనేది ప్రాపర్గా లేదు కదా Capital ఇక్కడ. letters. Capital letters starting. యా, క్యాపిటల్ లెటర్ ఈస్ ఫైన్, బట్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఆర్డర్ అనేది Order ప్రాపర్గా is లేదు. ఆర్డర్ Yes, yes. ప్రాపర్గా ఉండాలి. మీరు ఇఫ్ యూ సిన్స్ యు ఆర్ గోయింగ్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి వెళ్తున్నారు కాబట్టి మీకు ఈ కైండ్ ఆఫ్ లైక్ స్మాల్ మిస్టేక్స్ అనేది మనం లైవ్ ప్రాజెక్ట్స్లో చేయొద్దు ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్. సో అవన్నీ మనం కోర్స్లో ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఏముంటాయి ఏంటి అనేది మన కోర్స్లో డిస్కస్ చేస్తాము. అవి మీరు ఆటోమేటిక్గా ఓవర్కమ్ చేసేస్తారు లైవ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు. యూ విల్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు బిల్డ్ ఇన్ ప్రొఫెషనల్ వే బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ ఆర్డర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ఇక్కడ మీకు లైక్ ఇప్పుడు నేను నేమ్ ఎంటర్ చేయలేదు అనుకోండి, నేమ్ ఎంటర్ చేయలేదు అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు క్లిక్ సేవ్. ఈజ్ ఇట్ అలోయింగ్? సేవ్ అలో No. చేస్తుందా? No. వాట్ ఇట్ ఈస్ సెయింగ్? రిక్వైర్డ్ ఫీల్డ్స్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ అని వస్తుంది కదా. ఫిల్డ్ ఇన్ వస్తుంది కదా. నేనేం చేశాను, సబ్జెక్ట్ తెలుగు మార్క్స్ ఒకటి ఎంటర్ చేశాను, సేవ్ బటన్ క్లిక్ చేశాను. ఈజ్ ఇట్ అలోయింగ్ నౌ? Yes, allowing. బట్ మీరు జనరల్గా థింక్ చేస్తే మనం స్టూడెంట్ ఎస్ఎస్సి మార్క్స్ అనేది స్టోర్ చేస్తున్నాం సిస్టంలో వితౌట్ హ్యావింగ్ సబ్జెక్ట్ మార్క్స్ లేకుంటే ఈజ్ ఇట్ వ్యాలిడ్ రికార్డ్? No. No. వ్యాలిడ్ రికార్డ్ అవ్వదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ యూజర్ డేటా ఎంట్రీ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయాలి సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడే. యాజ్ ఎ డెవలపర్గా మీరు రూల్స్ అనేది ప్రాపర్గా సెట్ చేసి ఉన్నారనుకోండి, ఆ డేటా ఎంట్రీ మిస్టేక్స్ అనేది సిస్టమ్ వ్యాలిడ్ డేటా అనేది తీసుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ మనం మ్యాండేటరీగా కింద సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేస్తామో లెటస్ సి అండ్ ఆర్డర్ కూడా చేంజ్ చేద్దాం. సో యూ కెన్ నావిగేట్ బ్యాక్ టు ద సొల్యూషన్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్ అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్, and then it will open one of the page like this. It will open and click on the settings and the solutions. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే it will open. If it is already in open state, you can directly go to that window as well. Expand and click on the fields click చేయండి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ మార్క్స్ మ్యాండేటరీ కింద సెట్ చేయాలనుకోండి, ఆ ఫీల్డ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఫీల్డ్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. ఇది మీరు బిజినెస్ రిక్వైర్డ్ అనేది సెట్ చేయాలి. బిజినెస్ రిక్వైర్డ్ సెట్ చేస్తే మ్యాండేటరీ కింద సెట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఆప్షనల్.
దట్స్ రీజన్ వీఆర్ ఏబుల్ టు ఎంటర్ ద డేటా. సో ఇది మనం మ్యాండేటరీ కింద ఎలా సెట్ చేయాలనేది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు అన్ని ఫీల్డ్స్ చేయాలి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ ఫర్ ద వన్ ఆఫ్ ద ఫీల్డ్. యూ ట్రై టు డూ ఇట్ ఫర్ ఆల్ ద ఫీల్డ్స్. మీరు క్రియేషన్లో కూడా సెట్ చేయొచ్చు. వైల్ క్రియేటింగ్ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్ అనేది. సో డ్యూరింగ్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సెట్ ఇఫ్ యూ ఆర్ clear about the field requirement level. So field requirement level, you make sure you decide while creation itself. So I'm going back to form editor now. ఫామ్ టైప్ ఎక్కడైతే మెయిన్ ఉంటుందో అది డబుల్ క్లిక్ చేస్తున్నాను. యా, ఇప్పుడు ఆర్డర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తెలుగు మార్క్స్ అండ్ దెన్ సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్, మ్యాథ్స్, ఐ విల్ యాడ్ ఇంగ్లీష్ మార్క్స్, దెన్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. యా, దిస్ ఈస్ ప్రాపర్ ఆర్డర్ నౌ. సేవ్ అండ్ పబ్లిష్. సేమ్ ఫామ్ ఓపెన్ చేసి మీరు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు ఫామ్. యూ హ్యావ్ టు వెయిట్ a couple of minutes until it has to save. యా, మనకి సేవ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూజర్ స్క్రీన్ అండ్ ఐ విల్ జస్ట్ డూ రీఫ్రెష్. ఈజ్ ఇట్ షోయింగ్ ప్రాపర్ ఆర్డర్ నౌ? ప్రాపర్ ఆర్డర్ చూపిస్తుందండి. Yes. యా, సో దిస్ ఈస్ Yes. హౌ వీ విల్ మేనేజ్. ఇప్పుడు లైక్ ఇలా మనం మల్టిపుల్ స్టూడెంట్స్ అనేది డేటా స్టోర్ చేసుకోవచ్చు బై క్లికింగ్ ఆన్ న్యూ అండ్ క్రియేటింగ్ ద డేటా. సో ఇది మనకి ఓవరాల్గా హై లెవెల్ ప్రాసెస్. మనం ఒక ఎంటిటీస్ అండ్ సిస్టమ్ ఎలా డిజైన్ చేస్తాం అనేది ఓవరాల్గా హై లెవెల్ ప్రాసెస్. డిడ్ వి రైట్ ఎనీ కోడ్ సో ఫార్? ఏమైనా కోడ్ రాసామా ఇప్పటి వరకు? No. Sir. సో మీకు మోస్ట్లీ 60-70% ఈ కైండ్ ఆఫ్ వర్కే ఉంటుందండి ఈ టూల్లో. 20-30% కోడింగ్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది. అండ్ ఇట్స్ అప్ టు డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ యాజ్ వెల్. సో మీరు మోస్ట్లీ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తారు కాబట్టి మీ కోడింగ్ అనేది 20-30% వరకు ఉంటుంది. రిమైనింగ్ ఆల్ నాన్ కోడింగ్ రిలేటెడ్ స్టఫ్. సో దిస్ ఈస్ బేసిక్ థింగ్, హౌ టు క్రియేట్ ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అండ్ ఆల్. సో వాట్ ఐ విల్ షో, ఇంకా మన కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది లెట్ మీ జస్ట్ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్. సో మీకు ఈ టెక్నాలజీకి ఉన్న బెనిఫిట్, ప్రైమరీ బెనిఫిట్, మీకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది మార్కెట్లో. కాల్స్ అనేవి మీకు మంచిగానే ఉన్నవి, బట్ విత్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్కి లేవు ఎక్కువగా. Can I ask one question? ఎస్ అండి, యూ కెన్ ఆస్క్ ఎట్ లాస్ట్, ఐ విల్ గివ్ సమ్ టైమ్. Yeah. Okay. Okay. అండ్ కాంపిటీషన్ మనకు తక్కువ ఉంటుంది, కాల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్స్ అ ప్రైమరీ బెనిఫిట్. అండ్ మన కోర్సులో డైలీ అసైన్మెంట్స్ అనేవి ఉంటాయండి. బట్ మనకు మోర్గా ప్రాక్టికల్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఫోకస్ ఇన్స్టెడ్ ఆఫ్ థియరిటికల్. సో ఈరోజు మనం ఎలా అయితే రిక్వైర్మెంట్ తీసుకొని కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేసామో, సిమిలర్ వేలో మన కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ షో యూ ద అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో దిస్ ఈస్ అవర్ బ్యాచ్ 10 అసైన్మెంట్స్. మీకు ఒక ఎక్సెల్ అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా సో యూ విల్ గెట్ డైలీ అసైన్మెంట్స్ ఎవ్రీ డే. మీకు కంపల్సరీగా అసైన్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ హియర్ వీ ఆల్మోస్ట్ హ్యావ్ 120 అసైన్మెంట్స్ ఇన్ దిస్ షీట్. సో ఇట్లా మీకు యూ విల్ డూ ఆల్మోస్ట్ 300-400 అసైన్మెంట్స్ అనేవి చేస్తారు మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. సో యూ హ్యావ్ టు కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు డూ ద అసైన్మెంట్స్. అసైన్మెంట్ చేస్తేనే మీ కోర్సులో సక్సెస్ అనేది అవుతారు. ఇది లైక్ మనం సాఫ్ట్వేర్ కదా. మనం సాఫ్ట్వేర్ అంటే వర్క్ అనేది నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకుంటేనే చేయగలుగుతాం. వర్క్ నేర్చుకోవాలంటే జస్ట్ క్లాసెస్ వింటే మనకి రాదు. వీ హ్యావ్ టు డూ ద ప్రాక్టికల్స్ యాజ్ వెల్. మీకు జనరల్గా థింక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైక్ ఒక ఎంటిటీ క్రియేట్ చేయాలంటే
2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సేమ్ స్టెప్స్ ఫాలో అవుతాడు. లేదు అంటే 10 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా స్టెప్స్ అనేది కామన్గానే ఉంటుంది. బట్ 10 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి శాలరీస్ ఎక్కువ ఉంటాయి, 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి శాలరీస్ తక్కువ ఉంటాయి, ఈవెన్ ద వర్క్ ఈజ్ సేమ్. వై? బికాస్ మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేసే ప్రాసెస్ అండ్ ద అవుట్పుట్, ఈ ఎంట్రీ లెవెల్ ఇష్యూస్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్డర్ అనేది ప్రాపర్గా ఇవ్వటం, లేదంటే ఫీల్డ్స్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేయకపోవటం, ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేస్తే ఛాన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళు. దిస్ ఈస్ ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సీనియర్స్, దే డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. క్వాలిటీ అనేది మనకి బెటర్గా ఉంటుంది సీనియర్స్ చేసే వర్క్లో. అది బెటర్గా ఎలా వస్తుంది? సిన్స్ దే హ్యావ్ ద 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 10 years నుంచి అదే ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, కాబట్టి దే గెయిన్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. సో మీరు ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ గెయిన్ చేసుకోవాలంటే ప్రాక్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డూ ద అసైన్మెంట్స్. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. అండ్ బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్, మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ప్రాపర్గా అసైన్మెంట్స్ అన్నీ చేశారనుకోండి, 100% అసైన్మెంట్స్ అన్నీ ప్రాపర్గా చేస్తే యు ఆర్ ఈక్వల్స్ టు 3 to 4 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అప్ టు మీకు 3 to 4 years వరకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక రియల్ టైం ఎక్స్పర్ట్ 3 years కానీ 4 years కానీ రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే ఎన్నైతే అసైన్మెంట్స్ లేదంటే ఎన్నైతే టాస్క్లు చేసి ఉంటారో మీరు అంతకు ఈక్వల్గా ఈ 2.5 monthsలో చేస్తారు. సో you have to complete all the assignments, then only you will gain the 3 or 4 years experience, hands-on experience. సో మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో 1-to-1 సెషన్స్ ఉంటాయి. 1-to-1 సెషన్స్లో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ వీ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ రెజ్యూమే ప్రిపేర్ చేస్తాం. అలాగే మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్లో మీకు బై ద వే ఈ అసైన్మెంట్స్ మనం ఏవైతే మెయింటైన్ చేస్తున్నామో, సో మనకు మీరు కోర్సులో జాయిన్ అవుతున్నారు, అసైన్మెంట్ చేస్తున్నారు, దట్స్ వెల్ అండ్ గుడ్. సిన్స్ యూఆర్ ఎట్ లర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు చేసింది కరెక్ట్ అని అనుకుంటారు. లైక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఆ మానిటరింగ్ అనేది ఉండాలి కదా. మీరు రైట్ వేలో వెళ్తున్నారా లేదా అనేది మానిటరింగ్ అనేది కంపల్సరీ. మానిటరింగ్ ఉంటే సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్స్ మిస్టేక్స్ యూ ఆర్ డూయింగ్ అండ్ ఆల్. మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, అది లైవ్ ప్రాజెక్ట్స్లో అవాయిడ్ చేయాలా వద్దా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసం మనకేంటంటే మీకు డైలీ మీ అసైన్మెంట్స్ అనేవి రివ్యూ అవుతాయి. సో లెట్ మీ జస్ట్ షో యూ. మీకు ఒక సిస్టమ్ అనేది యాక్సెస్ ఉంటుందండి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆ సిస్టంలో మీరు అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారు. అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే మా టీం దే విల్ రివ్యూ యువర్ అసైన్మెంట్స్ రివ్యూ చేసి మీకు రేటింగ్ ఇస్తారు. రేటింగ్తో పాటు కామెంట్స్ కూడా ఇస్తారు, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది. ఆ కామెంట్స్ రివ్యూ షీట్ లింక్ అని మీకు ఒకటి వస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇట్ విల్ షో యూ ద మిస్టేక్స్, అసైన్మెంట్ ఐడి ఏంటి అండ్ ఎంటిటీ ఏంటి, మీరు చేసిన మిస్టేక్ ఏంటి. యూ విల్ గెట్ ద కామెంట్స్ సో దట్ మీరు రైట్ వేలో వెళ్తున్నారా లేదంటే మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ అసైన్మెంట్ విల్ గెట్ రివ్యూ అండ్ ఇట్స్ మ్యాండేటరీ టు సబ్మిట్ ద అసైన్మెంట్స్ యాజ్ వెల్. మీకు లాస్ట్లో సిస్టంలో మానిటరింగ్ ఉంటుంది, మీరు ప్రాపర్గా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారా లేదా, ఏమేమి అసైన్మెంట్ సబ్మిట్ చేశారు, ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాక్డ్ ఇన్ అవర్ సిస్టమ్. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ సో మనం రెజ్యూమేస్ హెల్ప్ చేస్తాం విత్ ద ప్రొఫెషనల్ టెంప్లెట్స్ అండ్ ఆల్. సో లెట్ మీ జస్ట్ షో యూ శాంపుల్ రెజ్యూమేస్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. మీకు కొన్ని శాంపుల్ రెజ్యూమేస్ చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇలా మనం కొన్ని ప్రొఫెషనల్ వేలో టెంప్లెట్స్ యూజ్ చేసి రెజ్యూమేస్ అనేది బిల్డ్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ కపుల్ ఆఫ్ దెమ్. సో ఈచ్ క్యాండిడేట్కి we will help to prepare resumes. అండ్ ఇది మీకు లాస్ట్లో 1-to-1 సెషన్స్ ఉంటాయి. 1-to-1 సెషన్స్లో మీకు ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, లైక్ మీకు ప్రాజెక్ట్ ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది వీ కెన్ డిస్కస్ ఇన్ ద 1-to-1 సెషన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. అండ్ మనం ఈ కోర్స్ డ్యూరేషన్లో వీ విల్ డూ 2 లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తాము. ఆ 2 లైవ్ ప్రాజెక్ట్స్ మీరు ప్రాజెక్ట్ రెజ్యూమేలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. Yeah, and so I will show you the like current openings from the Naukri as well. మీకు నౌకరీలో ఇప్పుడు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది లెట్ us see once.
అండ్ మీరు కొన్ని కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకొని సెర్చ్ చేసుకోవాలండి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది ప్రాపర్గా వస్తాయి. యూ కెన్ దెన్ యూ కెన్ జడ్జ్ ద ఓపెనింగ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్. మీరు సింగిల్ కీవర్డ్తో సెర్చ్ చేసి మీకు అక్కడ లిస్ట్లో చూపించలేదు అండ్ యూ డోంట్ కమ్ ఇన్ టు ద కంక్లూజన్ యూ డోంట్ హ్యావ్ ఓపెనింగ్స్ లేవనే కంక్లూజన్కి రావద్దు. ఒక సింగిల్ కీవర్డ్తో సెర్చ్ చేసి మీరు యూజ్ చేసే జాబ్ ప్లాట్ఫామ్స్ నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ ఉంటుంది. అది కూడా ఒక సాఫ్ట్వేరే కదా. సాఫ్ట్వేర్ అంటే మనం ఇచ్చే కీవర్డ్స్ బేస్ చేసుకొని రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో యూ హ్యావ్ టు యూస్ ప్రాపర్ కీవర్డ్స్. లెట్ మీ జస్ట్ షో యూ. మీరు ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. యా. సో ఎవరైతే లైక్ మీకు బ్యాచ్ 12 ట్రాకింగ్ షీట్ అని ఒకటి ఉంటుందండి ఎక్సెల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. మీకు డైలీ మన కంప్లీట్ అయిన క్లాసెస్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. వాట్ ఎవర్ క్లాసెస్ వీ కంప్లీటెడ్ వీ కెన్ సీ హియర్. లైక్ రికార్డింగ్స్, డైలీ రికార్డింగ్స్ మీకు ఉంటవి. ఆఫ్టర్ సెషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ విత్ ఇన్ 1 అవర్లో మీకు రికార్డింగ్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. ఈ లింక్ అనేది కామన్గా ఉంటుంది డైలీ. ఈ లింక్ యూ హ్యావ్ టు యాక్సెస్ ఫ్రమ్ ద బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. సారీ, మై సిస్టమ్ ట్రైంగ్ టు గెట్ రీస్టార్ట్. So you try to save this link. I hope everyone received. Let me just add this link in the chat. మీకు చాట్లో యాడ్ చేస్తాను ఈ లింక్ అనేది సేవ్ చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదా, కమ్యూనిటీ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ నాట్ రిసీవ్డ్ యూ కెన్ పింగ్ ఇన్ మై వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్ పింగ్ చేయొచ్చు. ఐ విల్ హెల్ప్ టు షేర్. అండ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని ఒక షీట్ ఉంటుంది కింద. ఇఫ్ యూ క్లిక్ హియర్, ఇక్కడ మీకు కీవర్డ్స్ ఉన్నవి. ఈ కీవర్డ్స్ యూస్ చేసుకొని మీరు జాబ్స్ అనేది సర్చ్ చేసుకొని జాబ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మనం ఒక ట్రయల్ సిఆర్ఎం క్రియేట్ చేస్తామని చెప్పినాం కదా, ఆ ట్రయల్ సిఆర్ఎం ప్రాక్టీస్ కోసము. సో యూ కెన్ గో త్రూ దిస్ వీడియో. ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ ప్రాసెస్ అనే ఒక వీడియో ఉంది, యూ కెన్ గో త్రూ దట్. ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను ట్రాకింగ్ షీట్ క్లాస్ రికార్డింగ్స్లో. ఫస్ట్ యూ ట్రై టు గో త్రూ అండ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్. మీరు ప్యారలల్గా చేయొద్దు. ఫస్ట్ ప్రాసెస్ అర్థం చేసుకున్న తర్వాత దెన్ యూ స్టార్ట్ ద ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు ప్యారలల్గా చేసుకోండి సెకండ్ టైం. ఫస్ట్ టైమే ప్యారలల్గా చేయొద్దు. ఈ ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టెప్స్ ఫాలో అవ్వాలి. మీకు ఇరిటేషన్గా ఉంటుంది. మళ్ళీ మీరు స్టెప్స్ అనేది సో మెనీ స్టెప్స్ అవుతాయి మీకు. ఆల్మోస్ట్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు ఫిల్ ఇన్. You try to understand the process and do it carefully. You can do it. And if you have any issue, you can bring into the notice. మీరు నాకు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. I can help you. I think everyone have my WhatsApp number. So that is the one thing. And I will show you the openings now. So నేను ఇక్కడ ఇచ్చిన keywordsని I will copy one by one and search in the నౌకరీలో search చేసి చూపిస్తాను. I now log into the Naukri and add all the keywords with comma separated. Comma separated గా అన్ని keywords యాడ్ చేయండి. అక్కడ ఇచ్చిన keywords. I think it's added only one. MSCRM, technical consultant, MS CRM and MS Dynamics. These are related to CRM, and you select your location experience and click on the search. We almost have 1000, బట్ అన్ని వ్యాలిడ్ అవ్వచ్చు, వ్యాలిడ్ అవ్వకపోవచ్చు. ఇవి ఇన్ కేస్ 30 days ప్లస్ అయింది అనుకోండి పోస్ట్ చేసి, అవి వ్యాలిడ్ కాదు, అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. యూ హ్యావ్ టు ఫోకస్ ద పోస్టెడ్ వన్ విత్ ఇన్ 30 days. విత్ ఇన్ 30 daysలో పోస్ట్ అయినవి ఫోకస్ చేయాలి. సో ఇఫ్ యూ సీ హియర్, ఇది మనకి 6 years ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈస్ 5 years, థర్డ్ వన్ ఈస్ 7. This one is not relevant to us, SIS developer. This one is related to us. This one is 8 years, 5 years. ఇక్కడ ఒక 3 years ఉంది, Hitachi, it's related to us.
మీకు ఫిల్టర్ తీసేసి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిమోట్ ఫిల్టర్. ఇక్కడ 5 years, ఇక్కడ 2 years ఒకటి ఉంది. ఇట్స్ రిలేట్ టు అస్. దిస్ వన్ F&O నాట్ రిలేట్ టు అస్. Yeah, let me just change the filter and show with minimum 2 years of experience. Let's go with the 3 years. Hitachi 3 years, and a CRM developer. This one also for us 2 to 7. This one is posted 2 days ago. This one is 1 day ago. And a CRM technical architect. This one is 2 to 5 years. This one is 3 to 8, 2 to 6 CRM developer. Yeah, so like that you can do self-analyze చేసుకోవచ్చు. మీరు లింక్డ్ఇన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అండి జాబ్స్. లింక్డ్ఇన్లో ఇఫ్ యూ ఓపెన్ ద లింక్డ్ఇన్, మీకు సర్చ్ బాక్స్ ఉంటుంది టాప్లో. యూ కెన్ సర్చ్ విత్ ద కీవర్డ్స్. మనకి అక్కడ ఇచ్చిన కీవర్డ్స్ తోటి సర్చ్ చేసుకోండి. ఇఫ్ యూ సర్చ్ యూ కెన్ సెలెక్ట్ ద జాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్ విల్ షో. Select the location and experience level as well. It will show. I hope you can do self analysis. మీ అకౌంట్ నుంచి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని యూ కెన్ డిసైడ్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. సో మనకి ఈరోజు డెమో క్లాస్ అయింది కదా, అండ్ వీ ఆల్సో హ్యాడ్ ద 2 more రికార్డెడ్ క్లాసెస్. మీకు ఇంకొక 2 sessions రికార్డెడ్ క్లాసెస్ యాడ్ చేస్తాను ట్రాకింగ్ షీట్లో. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైవ్, జస్ట్ మీకు ఒక అర్థం అవడానికి ఎలా ఉంటుంది ఏంటి నెక్స్ట్ సెషన్స్ అనేది. సో మనకి ట్యూస్డే నుంచి బ్యాచ్ అనేది రెగ్యులర్గా స్టార్ట్ అవుద్ది. ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ట్యూస్డే నుంచి. సో ఐ విల్ యాడ్ 2 more classes here, recorded versions. You try to understand the concept and do the assignments. మీకు ఇక్కడ అసైన్మెంట్ లింక్ అనేది ఒకటి ఉంటుందండి. మనం ఇప్పుడు కోర్సులో వేసేసి మార్క్స్ లిస్ట్ క్రియేట్ చేసాం కదా, బట్ మనం కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసాము. సో వాట్ యు డూ, మీకు ఇక్కడ అసైన్మెంట్ లింక్ అనే ఒకటి ఉంటుంది. Let me just show you how it will look like. So this sheet is accessible to everyone. మీకు వెడ్నెస్డే వరకు ఈ షీట్ అనేది అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఆఫ్టర్ వెడ్నెస్డే ఓన్లీ యాక్సెసిబుల్ ఫర్ ద ఎన్రోల్డ్ పార్టిసిపెంట్, ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే. సో ఇలా మీకు ఈరోజు క్లాస్ లింక్ ఉంటుంది. ఇక్కడ మీకు అసైన్మెంట్ లింక్ ఉంటుంది. ఈ అసైన్మెంట్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన ఎంటిటీ నేమ్ ఏంటి, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, అండ్ క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఏంటి, ఫీల్డ్ డేటా టైప్ ఏంటి, అండ్ ఇది మ్యాండేటరీయే కాదా, అండ్ మినిమం మ్యాక్సిమల్, ఇలా డీటెయిల్గా ఉంటుంది. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ అసైన్మెంట్ షీట్ అండ్ క్రియేట్. క్లాస్లో మనం ఓన్లీ టాపిక్ అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసి చూపిస్తాను. అన్ని ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేయకపోవచ్చు. యూ ట్రై టు రిఫర్ ది షీట్ అండ్ క్రియేట్ ద ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ ద మార్క్స్ మిన్ అండ్ mandatory property and everything. So that is how it will be the process. Yeah. So I have shown current job openings as well. And what I will do, మనకి ఇప్పుడు రీసెంట్గా బ్యాచ్ 11 స్టార్ట్ అయిపోయింది. we almost completed I think 1.5 month అయిపోతుంది స్టార్ట్ చేసి. couple of people joined from that batch. లెట్స్ సీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలా అనిపించింది. మనం ఈరోజు ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ మా వాళ్ళకి రెగ్యులర్గా వస్తున్నాయా లేదా. లైక్ కొన్ని మీరు జనరల్గా చూసుకుంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ అసైన్మెంట్స్ ఇవ్వటం పాసిబుల్ అవుతుందా, అంటే మానిటరింగ్ పాసిబుల్ అవుతుందా, అసైన్మెంట్స్ రివ్యూస్ అవుతాయా లేవా అనేది ఆ డౌట్స్ ఉండొచ్చు మీకు. సో లెటెస్ చెక్ విత్ దెమ్ డైరెక్ట్లీ. Lavanya, did you join? Lavanya or Kaushik? Yeah, hi Ashok. Yeah, hi Lavanya. Can you please share your feedback? Yeah, sure. Hi everyone. Good morning. Lavanya here. First of all, I can say that you have made a great decision by attending this demo. As Ashok, as I already explained about the course, I want to share my feedback with you about our course and our mentor. Uh, Actually, I worked as in a non-IT background and I had a career gap. It is not small one, it is a big one only. So initially I thought I won't able to do it. Like before I have joined already another course, but there I have struggled to understand the concepts and I couldn't keep up and I lost the interest also.
So one of my cousin told me about Ashok and this course. So just like you, I have joined the course without any confidence. But believe it or not, the course itself it's so interesting, and our mentor makes it even more engaging. I'm not exaggerating. Finding a mentor like him is very rare. It's truly exceptional. Now I have gained the confidence, and I can assure you, if you work hard under his guidance, you will surely secure a job. I can bet on it. Uh, he provides assignments, gives feedback, and even points out the mistake we made, so we can improve. I think Telugu you can understand. అస్సలు అనుకోవద్దండి మానిటర్ చేయరేమో అని. నో ఛాన్స్ అన్నమాట. ఈవెన్ చిన్న చిన్న మిస్టేక్స్ ఇదేముందిలే అని అనుకోని కూడా మనం ఇగ్నోర్ చేయొచ్చు. దే విల్ పాయింట్ అవుట్. And we have a rating like for 5. He will give based on that, we'll get the rating. And అది చూసాక we'll get like competitive spirit. I have to do it more. I have to get it more. ఎందుకు తగ్గింది? I have to learn it. And we can, as we have this tracking sheet, we can rectify our mistakes, and we can redo it, and we can correct it, and we can improve ourselves. And we have daily doubt sessions after the class. But even outside of those, he's always ready he is always available to respond, and he will clarify. He won't say, we can see it, we can check it in doubt sessions like that. He will available within minutes. He will respond to you. Maximum, he will respond. I can say one word: if you stay committed and use this opportunity, you will get succeed in your life in this course. I can tell you that. So I hope you will make a good decision, and all the best for you. Thank you so much, Lavanya. Thank you, Ashok. Yeah. Kaushik, can you please share your feedback? మన Hi ఇప్పుడు Ashok. Yeah, hi Kaushik. Hi everyone. My name is Karthik. ఏంటంటే ప్రీవియస్ గా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద డైనమిక్స్ మీద. కాకపోతే ఏంటంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ లేదనమాట. ప్రాజెక్ట్ లేకపోయేసరికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్ ఇస్తుంటే నాకు సెకండ్ రౌండ్ లో క్లియర్ అయ్యేది కాదు. దానివల్ల నేను ఒక 6-7 మంత్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చినా అవ్వకపోవడం, ఆర్గనైజేషన్ నుంచి బయటకు రావటం జరిగింది. దానివల్ల నేను ఏజ్ కెరియర్ గ్యాప్ అనేది వచ్చింది. దానివల్ల నాకు ఏంటి మళ్ళీ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి, వెదర్ ఐ నీడ్ టు గో విత్ దిస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం ఆర్ ఐ నీడ్ టు చూస్ అనదర్ సాఫ్ట్వేర్ కోర్స్, ఏం చేయాలి అంటున్నప్పుడు నాకు వాట్సాప్ లో ఎలా అయితే మీకు ఇప్పుడు క్లాస్ పింక్ చేశారో అలానే నాకు కూడా ట్రిగ్గర్ అయింది వాట్సాప్ లో. అంటే మనం ఈ కోర్స్ వాడి కూడా ఆ ట్రిగ్గర్ పాయింట్ అనేది మనం చేయొచ్చు అనమాట, మార్కెటింగ్ చేసి. అలా చేశారు, నాకు ట్రిగ్గర్ చేశారు. అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను క్లాస్ అనేది. మీరు అనుకోవచ్చు ఎలా ఉంటది ఆన్లైన్ కదా, ఆ ఈ మనం ఆఫ్లైన్ కి వెళ్ళొచ్చు కదా, లేదంటే 1-on-1 వెళ్ళొచ్చు కదా, 1-on-1 సెషన్స్ తీసుకోవచ్చు కదా ఎవరితో అయినా మాట్లాడి అంటే. మీకు 1-on-1 ఎలా ఉంటుందో అలానే ఉంటది అనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్ గా ఆల్రెడీ మాకు ఆర్గనైజేషన్ లో ట్రైనింగ్ ఉంటది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ ఆర్గనైజేషన్ లో వచ్చేసరికి మీకు ఇప్పుడు ఏదైతే ఫీల్డ్స్ ఎంటిటీస్ అనే కాన్సెప్ట్ చెప్పారో అది మాకు 2 days చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి 3 to 4 days ఆ కాన్సెప్ట్ మీదే నీకు వెళ్తుంది అనమాట. అంటే నీకు ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెప్పేసి వదిలేసేలా కాకుండా దాన్ని హ్యాండ్స్ ఆన్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేపిస్తారు. లైక్ 4 to 5 సిస్టమ్స్ క్రియేట్ చేపిస్తారు. మీరు ఎలా అయితే ఇప్పుడు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనేది ఒక సిస్టమ్ లా క్రియేట్ చేస్తారో అలా 4 to 5 సిస్టమ్స్ క్రియేట్ చేపిస్తారు. దానివల్ల ఏంటంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కానీ ఇంటర్వ్యూలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగడానికి కానీ ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఓపెనింగ్స్కి వచ్చేసరికి మీకు ఏమి డౌట్ పడే అవసరం లేదు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ మలేషియా వెళ్ళాను సమ్ రీజన్ వల్ల. అక్కడ నేను ఓపెనింగ్స్ చూసుకుందామని నాకు రిలేటివ్స్ ఉంటే ఆ లొకేషన్ ఉంచాను నేను లింక్డ్ఇన్ లో. ఆ లొకేషన్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే నాకు డైరెక్టర్ లెవెల్ నుంచి కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి. కావాలంటే మీకు చూపించమంటే అది కూడా చూపిస్తాను, ప్రాబ్లం ఏం కాదు. ఏంటంటే కోర్స్ అనేది అంత మా ఫ్రెండ్ మార్నింగ్ కాల్ చేసింది, ఈ పాత కొలీగ్ కాల్ చేసి ఏమందంటే
కౌశిక్ ఆస్ట్రేలియా నుంచి నాకు ఒక మెయిల్ ట్రిగ్గర్ అయింది. నాకు 2.7 ఉన్నా కానీ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. డైరెక్ట్ లెవెల్ నేను చెక్ చేసుకున్నాను, ఇది కరెక్టే అని చెప్పింది. ఏంటి అంత లెవెల్ అన్నమాట ఉంటది అనమాట మీకు. ఇక ఇండియాలోనే కాదు, మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళే ప్లాన్ ఏమన్నా ఉన్నా కానీ మీకు మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనమాట. ఆ, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఎలా ఉంటది అంటే సెషన్ టీమ్ అనేది ఒకటి టీం అనేది ఉంటది అనమాట. అశోక్ కింద ఆ టీం అనేది మీకోసం వర్క్ చేస్తూ ఉంటది అనమాట. మీకు డౌట్స్ ఉన్న క్లారిఫై సెషన్స్ కావాలన్నా కానీ డౌట్ సెషన్స్ అన్ని డైలీ కాంటాక్ట్ చేస్తారు. మీ క్లాస్ అయిన తర్వాత డౌట్ సెషన్స్ ఉంటే ఇంకా ఫర్దర్ గా మీరు టాస్క్ చేసేటప్పుడు డౌట్ సెషన్స్ కావాలి అన్నా కానీ డైలీ ఒక క్లాస్ అయిన తర్వాత కాకుండా నార్మల్ గా టీమ్ తో మార్నింగ్ డైలీ ఒక డౌట్ సెషన్ అనేది ఉంటుంది. ఆ ఈజీగా వాళ్ళు కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, ఎలా అయితే అశోక్ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారో. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆ చూడొచ్చు, మీరు బయట అయినా చూసుకోవచ్చు, ఆఫ్లైన్కి వెళ్ళి మార్కెట్ పేమెంట్స్ కానీ వీటి విషయంలో చూసుకున్నా కానీ మీరు కంపారిజన్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. అండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకేమి చెప్పమని ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని ట్రైనింగ్ ఇవ్వలేదు అశోక్ గారు. మేము హార్ట్ఫుల్ గా చెప్తున్నాం అనమాట. నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో అడిగి ఉంటారు కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని క్లియర్ చేయగలుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిజన్. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్. సో ఇది మనకి ఆల్రెడీ కౌశిక్ ట్రాకింగ్ షీటే చూసామండి ఈరోజు మనం. ఇది కౌశిక్ది. సో ఐ లాగ్డ్ ఇన్ టు హీస్ సిస్టమ్ అండ్ వీ కెన్ సీ మోస్ట్ ఆఫ్ హీస్ అసైన్మెంట్స్ హీస్ గెటింగ్ 4 or 5. He almost completed many. We have 3 sheets here. 1, 2, 3 sheets. Each sheet will have 15 plus, I think 10 to 15. Yeah, so that is how it will be. So you guys do the groundwork and take the decision. And from Tuesday onwards, it will be accessible only for the enrolled participants. Yeah, that's all for today. If you guys have any doubts, we can discuss now. Hi Ashok garu, good morning. Hi, Andy. Good morning, Andy. I am having 8 years experience as a developer, I'm a PHP developer basically. If I want to change, move to this CRM development, is it good time? Is it good or what? What is your suggestion? Yeah, 8 years PHP అండి. Yes. బట్ మీరు ఎందుకు మూవ్ అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? యూ డోంట్ హ్యావ్ ఎనీ కాల్స్ ఇన్ దట్ డొమైన్ ఆర్? కాల్స్ లేవు, ప్రెసెంట్ లేఆఫ్స్ లో ఉన్నాను. 1.5 month నుంచి జాబ్ లేదు. సో ఇది ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా? డెఫినెట్గా మీకు కాల్స్ లేవు అంటే దట్స్ అ గుడ్ డెసిషన్. బట్ కాల్స్ ఉన్నాయంటే మీకు 8 years ఎక్స్పీరియన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. కాల్స్ ఉంటే బెటర్ యూ హ్యావ్ టు గో విత్ దట్ సెక్టర్ ఓన్లీ. మీకు అది ఫ్యూచర్ స్కోప్ కరెక్ట్గా లేదు, కాల్స్ లేవంటే ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఓన్లీ సిన్స్ యూ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఆన్ ద కోడింగ్ కాన్సెప్ట్. నాకు ప్రెసెంట్ 20 LPA ఉందండి ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మూవ్ అవుతాయి. సో ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా నేర్చుకొని వెళ్ళాలండి మీరు. కొంచెం అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టేసుకొని ఇఫ్ యూ లెర్న్ ప్రాపర్లీ యూ మే నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 3 months. మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 5 hours స్పెండ్ చేశారనుకోండి, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ నేర్చుకుంటే యూ కెన్ ట్రై అట్లీస్ట్ ఆ సిమిలర్ ప్యాకేజ్ కెన్ ట్రై చేయొచ్చు ఎంట్రీ లెవెల్లో. ఎస్, అంటే 18-15 వరకు వచ్చినా పర్వాలేదు. 15 వరకు డెఫినెట్గా రావచ్చు. 15 ఈజ్ ఈజీ ఓన్లీ. 20 అంటే మీరు కొంచెం హార్డ్గా ట్రై చేసుకోవాలి, కానీ 15 అనేది ఇస్తారు. ఈ టెక్నాలజీకి శాలరీ ప్యాకేజెస్ మంచిగానే ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ అండి. ఎనీబడి ఎల్స్? నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీకు చార్ట్లో పింగ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా పాసిబుల్ అవుతుందా వెళ్ళ ఎక్స్ప్లెయిన్ చేయడానికి? సరే, సో మీకు టెక్నాలజీస్ వచ్చేసి కోడింగ్ రిలేటెడ్ అంటే లైక్ జావా స్క్రిప్ట్, సి షార్ప్ అనేది యూజ్ చేస్తాము బేసికల్గా కోడింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్కి. మీకు కోడింగ్ రిలేటెడ్కి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్లగిన్స్ అండ్ వెబ్ రిసోర్స్ అని.
ఆ టూ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూస్ ద సి షార్ప్ అండ్ జావా స్క్రిప్ట్. రిమైనింగ్ అన్నీ మనకి సేమ్ అండి. ఈ రోజు ఎలా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామో సిమిలర్ ప్రాసెస్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్సే ఉంటాయి. ఓకే. ఓకే. సో క్లాసిక్ యూఐ ఉంటుందా, ఎన్ని మోడర్న్ యూఐ ఉంటుంది? యా, ఇట్స్ అ గుడ్ బ్రో క్వశ్చన్. శకర్ ఒక్క నిమిషం అండి. దట్స్ అ గుడ్ క్వశ్చన్. మీకు మీకు కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మీరు వర్క్ చేసేటప్పుడు రియల్ టైంలో కొన్ని క్లాసిక్లో ఉండొచ్చు, కొన్ని అడ్వాన్స్ లెవెల్ మోడర్న్ యూఐలో ఉండొచ్చు. సో మీకు ఏది వచ్చినా యూ షుడ్ బి క్యాపబుల్ టు డూ. సో దట్స్ ద రీజన్ వాట్ వీఆర్ డూయింగ్. మనం ఫస్ట్ ఒక 1.5 month ఆర్ 2 months వరకు క్లాసిక్లో నేర్చుకుంటాము. మోడర్న్ వ్యూ. క్లాసిక్ యూఐ యూస్ చేసి నేర్చుకుంటాం. ఈరోజు మనం చేసింది క్లాసిక్ యూఐనే. సో ఒక 2 months తర్వాత ఆర్ 1.5 month తర్వాత వీ విల్ లెర్న్ విత్ ద మోడర్న్ యూఐ. సో మీకు మోడర్న్ యూఐకి క్లాసిక్కి అంత వేరియేషన్ ఏముండదు. ఇట్స్ లైక్ అప్డేటెడ్ వర్షన్. మీకు ఆండ్రాయిడ్లో మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా వర్షన్ 6 monthsకి ఒకసారి. సో అప్పుడు మీకు అప్డేట్ అయినప్పుడు డూ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ టు మేనేజ్ యువర్ స్టఫ్ ఆర్ ఇట్ విల్ బీ ఈజీ? మీకు అర్థమవుతుంది కదా ఈజీగానే, అంత డిఫికల్టీ ఏం ఫేస్ చేయరు కదా. సిమిలర్గానే మీకు అంత మచ్ చేంజెస్ ఏముండవు. కాన్సెప్ట్ అర్థమైతే ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మోడర్న్, మీరు స్టార్టింగ్ స్టేజ్లో నావిగేషన్స్ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బీ ఈజీ. యూ కెన్ మేనేజ్. అవి రెండు మనం నేర్చుకుంటాం మన కోర్స్లో. ఓకే, థ్యాంక్ యూ. యా, ఓకే అండి. ఎనీబడి ఎల్స్? ఇంకెవరికైనా హాయ్ డౌట్స్? అశోక్. యా, హాయ్ అండి. మనం ఇప్పుడు డైనమిక్స్ నుంచి చేస్తున్నామా, ఇది పవర్ యాప్స్ నుంచి కూడా చేయొచ్చు కదా సేమ్? సేమ్ డౌట్ అండి. అది మోడర్న్ యూఐ పవర్ యాప్స్. ఓకే. సేమ్ థింగ్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ చేసినావు. మనం క్లాసిక్లో నేర్చుకుంటాం స్టార్టింగ్ డేస్లో. లేటర్ ఆన్ వీ విల్ మూవ్ టు ద పవర్ యాప్స్. పవర్ యాప్స్ ఈస్ ద మోడర్న్ యూఐ. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఎనీబడి ఎల్స్? యా అశోక్ గారు. యా, హాయ్ అండి. నేను మల్లికార్జున్ని. యాక్చువల్లీ లాస్ట్ టైం మీకు కన్సల్ట్ చేశాను. నాది డిఫరెంట్ డొమైన్, నెట్వర్కింగ్ మీద చేస్తున్నాను ప్రెసెంట్. అయితే ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వచ్చా, ఫ్రెషర్గా అటెండ్ అవ్వచ్చా, లేదనుకుంటే ఎక్స్పీరియన్స్ మీదే కాల్స్ వస్తాయా? ఎలా మీ ప్రాసెస్ అయితే బెస్ట్ అని? ఫ్రెషర్కి అయితే కాల్స్ ఉండవు, మీరు ఎక్స్పీరియన్స్ ద్వారానే ట్రై చేయాలి. బట్ అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ డౌట్స్? అంటే ఇప్పుడు మనకి సిఆర్ఎం మీద ఎక్స్పీరియన్స్ నేర్చుకుని దాని మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలా? కరెక్ట్. ఇప్పుడు మన ఓకే. కోర్స్ నేర్చుకుంటే యు ఆర్ ఈక్వల్స్ టు 3 to 4 years క్యాండిడేట్. మీకు ఒక ఓకే. 3 years క్యాండిడేట్ లాగా బిల్డ్ అవుతారు. ఓకే. ఓకే. యా, ఓకే. యా, అదే ఓకే అండి. లాస్ట్ టైం కూడాను ఒకటి నేను వేరే చెప్పారు నెట్వర్కింగ్ అని, టెస్టింగ్ పర్పస్ మీద వెళ్ళాను. అప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే నేర్చుకున్నప్పుడైతే ఓకే అన్నారు. బట్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఏమన్నారంటే మీకు ఆర్డర్స్ అంటే మేము ప్లే స్లిప్స్ కానీ లేదనుకో డిగిగ్నేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద సాఫ్ట్వేర్ ఉంటేనే అవుతుంది నేను చెప్పిన దానికి అని అన్నారు. మళ్ళీ అప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోయింది నాకు టైం మనీను. సో అందుకోసం ముందుగానే అడుగుతున్నాను అది. అవును, మీకు సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. మన కోర్స్ అనేది ఒక అదే సార్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాక్చువల్లీ నాది జెన్యున్ ఎక్స్పీరియన్స్ దీని మీద డిజిగ్నేషన్ ఉన్నది. ఏమైనా వస్తుంది మీకు? నెట్వర్కింగ్ ఇంజనీర్ కింద వస్తుంది. ఓకే, నెట్వర్క్ ఇంజనీర్ అది మీకు సిఆర్ఎం కింద యూటిలైజ్ చేసుకోవచ్చా లేదండి? ఇది ఎనలైజ్ అది చేసుకోవాలి నా ఫస్ట్. డౌట్. అది ఎలా అది యూజ్ ఎనలైజ్ చేసుకోవాలి, ఏంటి చేసుకోవాలి. స్టెప్స్ అని యా, అదే. యూ జస్ట్ సెండ్ యువర్ ఆఫర్ లెటర్ టు మై వాట్సాప్. మీకు నేను చెక్ చేసి చెప్తాను వర్కౌట్ అవుతా ఓకే. లేదని. ఓకే. సార్, నా పేరు పృథ్వీ. సార్, చెప్పండి. ఇది డైనమిక్ సిఆర్ఎంలో ఫర్ ఎవ్రీ 6 months దే విల్ రిలీజ్ ఏ వేవ్ అండ్ ఫర్ ఎవ్రీ వీక్ దే విల్ రిలీజ్ ఏ ప్యాచ్ కదా. సో దాని మీద కూడా మనకి ఏమైనా న్యూ ఫ్యూచర్స్ ఎలా అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి ఉంటుందా? యా, లైక్ ఐ మెన్షన్, మీకు ఆండ్రాయిడ్ అనేది ఎవ్రీ 6 months 3 monthsకి వరకు అప్డేట్ అవుతుంది కదా. అప్డేట్ అయినప్పుడు వాళ్ళు చిన్న చిన్నవే ఫీచర్స్ అనేది అప్డేట్ చేస్తారు. సో ఆ అప్డేట్ వల్ల మీరు యూఐ అనేది లైక్ యూ కెన్ మేనేజ్ యువర్ యాక్టివిటీస్, రైట్? మీరు ఫోన్ ఏదైతే యూస్ చేస్తున్నారో మీ ఫోన్ అనేది యూస్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ కొన్ని కొన్ని నావిగేషన్స్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్సే ఉంటుంది. ఆ మచ్ వేరియేషన్స్ అనేది ఏమి ఉండవు. యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. కోర్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతే యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ దోస్ న్యూ ఫీచర్స్. యా, ఓకే. ఓకే సార్. ఓకే అండి.
So anybody else? హాయ్ అశోక్. Yeah, hi Andy. ఓకే, నేను ప్రజెంట్ డాట్ నెట్ మీద వర్క్ చేస్తున్నాను. Okay. మేము మూవ్ అవ్వచ్చు అన్నది 1.6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డాట్ నెట్ మీద. డాట్ నెట్ బెస్ట్ చాయిస్ అండి. మీకు డాట్ నెట్ రిలేటెడ్ ఓరియంటెడే ఉంటుంది ఈ టూల్ కూడా. ఓకే మనం ఏవైతే లైక్ నేను కోడింగ్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పాను కదా, అవునవును, సి ప్లగిన్స్ షార్ప్. అండ్ జావా స్క్రిప్ట్, అవి మనం డాట్ ఓకే నెట్ యూస్ చేసే చేస్తాం. సో ఓకే మీకు అది ఆల్రెడీ నేను డాట్ నెట్ వచ్చుంటే ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ యూ. ఓకే అంటే నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి కంపెనీ శాలరీస్ ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. బట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ మేము ఇస్తామన్నారు. అంటే ఏమన్నా ప్రాబ్లం అయిద్దా ఫర్దర్ గా ప్లేస్ షిప్స్ ఏమైనా లేకపోతే? యూ కెన్ కాల్ మీ పర్సనల్లీ, వీ కెన్ డిస్కస్ ఓకే సెపరేట్లీ. ఓకే ఓకే sure. సో ఇంకా మనకి లైక్ మన వెబ్సైట్లో, మీరు గూగుల్లో మన ప్రీవియస్ స్టూడెంట్స్ రివ్యూస్ యూ కెన్ చెక్ ఇట్ హియర్. అండ్ ఇక్కడ మనం ప్రీవియస్ డెమో క్లాసెస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు యాజ్ ఎ కామెంట్స్ కింద. batch 9. సో స్టిల్ ఎనీవన్ ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అశోక్, హలో. యా, హాయ్ అండి. ఇప్పుడు మామూలుగా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం కు ఇప్పుడు మన డైనమిక్స్ సిఆర్ఎం కు. నేను సేల్స్ ఫోర్స్ కొంచెం నేర్చుకున్నాను కానీ కాల్స్ లేవు ప్రజెంట్. నేను ఇదే మీ డెమో అయినా కొంచెం సిమిలర్ గా ఉన్నాయి, దాంట్లో ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ అలా ఉంటాయి కదా. యా, మీకు లైక్ నేను ఇప్పుడు చెప్పినట్టు స్టార్టింగ్లో మీకు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్, డిఫరెంట్ కంపెనీస్ నుంచి అవైలబుల్ ఉంటుంది కదా. బట్ అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు బెస్ట్ వన్ ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో అదే చూస్ చేసుకుంటారు కదా ఆండ్రాయిడ్ ఫోన్. అవునా? మీరు జనరల్గా థింక్ చేస్తే ఎస్ ఎస్. సిమిలర్ ప్రాసెస్లో సిఆర్ఎం కూడా మన మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఉన్నది. సో క్లయింట్స్ అనేవాళ్ళు ఏదైతే మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ సపోర్ట్ ఉన్నదో ఆ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకుంటారు. సో మీకు డొమైన్ వైజ్గా ఎంటిటీస్, ఫీల్డ్స్ అవంతా కామన్గానే ఉండొచ్చు. బట్ వర్క్ వైజ్గా మీకు అక్కడ కొంచెం కోడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సేల్స్ ఫోర్స్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఇక్కడ మనకి లెస్ కోడింగ్ అండ్ కోడింగ్ అనేది కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కంపేర్ విత్ సేల్స్ ఫోర్స్, అండ్ ఈజీ టు గ్రాప్ ఈ టెక్నాలజీ. అదే ప్రజెంట్ కాల్స్ కూడా సేల్స్ ఫోర్స్ కి లేవు ప్రజెంట్, చాలా తక్కువ ఉన్నాయి. ఈ అదే టెక్నాలజీ కాల్స్ మంచిగానే ఉన్నాయండి. అదే అదే అందుకే అడుగుతా, సేల్స్ సిఆర్ఎంఏ కదా, అదే దీది సిఆర్ఎంఏ కదా, దీని కాల్స్ ఎలా ఉన్నాయో అడుగుతాను అంతే. యా, మంచిగానే ఉన్నాయి కాల్స్. ఓకే. మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం కాల్స్ మంచిగానే ఉన్నవి. బట్ మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక ట్రాకింగ్ షీట్ యాక్సెస్ ఇచ్చిన్నాను కదా, ఆ ట్రాకింగ్ షీట్లో ఓన్లీ ఓకే. వన్ కీవర్డ్తో కాదు, మీరు కంప్లీట్గా అన్ని కీవర్డ్స్తో చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. వన్ అంటే కీవర్డ్తో. యాక్చువల్గా సార్, యాక్చువల్గా ఏంటంటే నాది నాన్ ఐటీ అనమాట. నేను నాది ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, కాకపోతే నేను వేరే ఫీల్డ్ లో ఉన్నాను. మళ్ళీ ఇట్లా ఇప్పుడు రావచ్చా 15 పాస్ అవుట్ ఎంటెక్ నాది. ఓకే. నేను ఇట్లా యా, సర్వే అవ్వచ్చా అంటున్నారా? ఎస్ అండి, మీరు నాకు కాల్ చేయండి, వీ విల్ డిస్కస్ పర్సనల్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, ఓకే. హే అశోక్, యా, హాయ్ అండి. శ్రీవల్. యా, యుఎస్ లో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ ఎట్లా చేస్తారండి? ఈస్ట్లో ఉన్న వాళ్ళకి మీకు అక్కడ లోకల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, సో వాళ్ళతోటి మీరు టైఅప్ అవ్వాలి. సో బేసిక్గా మీరు అంటుంది కన్సల్టెన్సీతో టైఅప్ అయ్యి యూ హ్యావ్ టు గో విత్ దట్. ఇస్ ద రైట్ అండర్స్టాండింగ్? కరెక్ట్. ఓకే ఓకే. సో నేను యూజువల్గా ఈ లింక్డ్ఇన్ లో వాటిలో చూస్తుంటే డిఫాల్ట్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. యుఎస్ మార్కెట్లో. యా, ఇండియాలో అయితే 3+ దే ఆర్ గోయింగ్ విత్ దాట్. యా సో యా సో యుఎస్లో మీకు అయ్యా మనకి ఇప్పుడు కోర్స్లో నేర్చుకుంది ఇండియా మార్కెట్లో అయితే 3 to 4కి వెళ్ళొచ్చు. బట్ యా యూఎస్లో మీరు అప్ టు 10 వరకు వెళ్ళొచ్చు ఈ నాలెడ్జ్ తోటి. అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నా సరే ఎక్స్పెక్టేషన్ అనేది తక్కువ ఉంటుంది క్యాండిడేట్ నుంచి. ఓకే. సో సో అలా మేనేజ్ చేస్తారు. ఈవెన్ దో పీపుల్ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్, ప్రాపర్ నాలెడ్జ్ ఆల్సో దే విల్ ట్రై విత్ 10 years ఎక్స్పీరియన్స్. 10 years ఎక్స్పీరియన్స్తో కూడా ట్రై చేస్తూ ఉంటారు అక్కడ. అది ఓకే. నేను 10 years 15+ వెళ్తున్నారు కానీ వన్స్ ఇన్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటున్నాయి కదా. బట్ మనకి వన్స్ యూ కంప్లీట్ అవర్ కోర్స్ యూ కెన్ మేనేజ్, యూ కెన్ మీట్ ఓకే దేర్ ఎక్స్పెక్టేషన్స్.
ఓకే. ఓకే. సో, రిగార్డింగ్ సీవీ ప్రిపరేషన్‌లో మీరు హెల్ప్ చేస్తారా? ఇక 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కి పెట్టేలాగా అట్లాగా ఇన్‌పుట్స్ ఎస్ అయి ఎస్ ఇవ్వడం చేయడం. ఎస్ అండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సార్ ఎక్స్క్యూజ్ సార్. యా హాయ్ అండి చెప్పండి. సార్ పవన్ సార్, నేను ఫర్గెట్ అయిన జాయిన్ కాలేదు, మర్చిపోయాను. ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే సో ఓకే ఏమన్నా పంపుతారా సార్ ఈరోజు? ఏంటండి ఈరోజు ఈరోజు నేను జాయిన్ కాలేను, లేట్ గా జాయిన్ అనమాట. సో మీకు హాస్పిటల్కి వెళ్ళాను. మీకు రికార్డింగ్స్ ఉంటుందండి. ఈ రోజు అయిన క్లాస్ రికార్డింగ్ ఉంటుంది, మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, యూ కెన్ గో త్రూ. ఓకే, ఛానల్లో పెడతారా సార్? ఇప్పుడు ఈ వాట్సాప్ లో పంపిస్తారా? యా మీరు నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి, ఓకే నేను సార్. షేర్ చేస్తాను. ఇంకోటి సార్, ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఏమన్నా ఛాన్స్ ఉందా సార్? ఆఫ్లైన్ లేదండి, ఇది ఓన్లీ ఆన్లైన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను పింగ్ చేస్తాను సార్. ఓకే. యా ఓకే అండి. ఓకే సార్. హలో. యా హాయ్ అండి స్వాతి గారు. హాయ్ అశోక్ గారు. ప్లగిన్స్ జావా స్క్రిప్ట్ అన్నారు కదా, కోడింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తారా లేకపోతే ఫీల్డ్స్ కి ఎలా యూజ్ చేయాలి ప్లగిన్స్ అలా చెప్తారా? స్క్రాచ్ నుంచే ఉంటుందండి, బేసిక్స్ డిస్కస్ చేసి అండ్ దెన్ మన సిఆర్ఎంతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది నేర్చుకుంటాం. ఓకే. హాయ్ అశోక్. యా హాయ్ శ్రీకాంత్ గారు. ఈ కోర్స్ ఎన్ని మంత్స్ ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ ఒకసారి చెప్పరా? కోర్స్ మీకు సో కోర్స్ అనేది 2.5 months ఉంటుంది, ఫీజ్ అనేది 25,000 అండి. ఓకే అండి. కోర్స్ కంప్లీట్ ఫీజ్ 25,000. ఓకే ఓకే. యా సో ఎనీబడి ఎల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? Hi. Hi, Ashok. I have one more question. ఎస్ అండి. It is only purely dynamics, or you can give any integration related topics? ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కూడా కవర్ అవుతాయి మనకి ఈ కోర్స్లో. Oh, okay. అంటే ఇప్పుడు ప్లగిన్స్ కి ఈ డైనమిక్ సిఆర్ఎం కి కనెక్షన్ చేస్తారు అంతేనా? అలా కాదు, లైక్ మీకు గూగుల్ షీట్ ఉంది అనుకోండి, గూగుల్ షీట్కి సిఆర్ఎంకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, లేదు అంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఇది నాకు ఇప్పుడు అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ వెబ్సైట్ కదా, ఈ వెబ్సైట్లో కాంటాక్టర్స్లో ఎంటర్ చేసిన డేటా సిఆర్ఎంలో నాకు ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం అనేది మీకు కవర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వన్స్ మనకు రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఏమన్నా సపరేట్ డిప్లాయ్మెంట్ ఉంటుందా లేకపోతే ఇదే ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతుందా? అది మీకు డిప్లాయ్మెంట్ ఉంటుంది, మీకు సేమ్ ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వదు, డెవలప్మెంట్ ఈ సపరేట్ అండ్ ఎస్ఐటి యూఐటి అనే ఒక 3 kind ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, లైక్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి సారీ. సో ఆ ఎన్విరాన్మెంట్స్లో ఈచ్ ఎన్విరాన్మెంట్ విల్ హ్యావ్ ద సేమ్ కస్టమైజేషన్స్. అవి డిప్లాయ్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి, ఆ డిప్లాయ్మెంట్ టాపిక్లో వీ విల్ అండర్స్టాండ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్లగిన్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇచ్చింది దాని నుంచి చేయలేనిది మనం ఈ ప్లగిన్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తామా? అంతేనా? బేస్ హై లెవెల్లో వాట్ ఎవర్ యూ సెడ్ దట్స్ కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఒకటి రీసెంట్గానే లైక్ March 10 వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ కూడా చేసినాము, యూ కెన్ యాక్సెస్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేసాం, సిఆర్ఎం యూజ్ చేసాం. ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ వన్ పబ్లిక్లీ. ఇక్కడ పబ్లిక్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్ట్ చేసినాము, ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో ఇఫ్ యూ హ్యావ్ వీ కెన్ సీ కంపెనీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. బేసిక్గా మనం ఓన్లీ 2 ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసాం, ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అవి ఇంకా యాడ్ చేయలేదు బేసిక్గా. అండ్ ఇక్కడ మీరు కాంటాక్ట్ అస్లో లెట్స్ సే మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ అనేది చెక్ చేస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ రైట్. మీరు ఇక్కడ మీ నేమ్ మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేశారనుకోండి, నాకు సిఆర్ఎంలో ఒక రికార్డ్ వస్తుంది, లీడ్ అనేది క్రియేట్ అవుతుంది, సిఆర్ఎంలో ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది, అది ఇంటిగ్రేషన్ చేస్తున్నాము ఆల్రెడీ. సో లీడ్ క్రియేట్ అయిన తర్వాత ఆ టీం వాళ్ళు
దే విల్ డూ ఫాలోఅప్స్ అండ్ క్లోజ్ ద డీల్ క్లోజ్ చేయడానికి ఆ లీడ్ తోటి ట్రై చేస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో. వి జస్ట్ పోస్టెడ్ ఎస్టర్డే. యూ కెన్ సీ అది ఎలా చేసాం, ఏంటి ఫంక్షనాలిటీ ఏంటి అనేది యూ కెన్ గో త్రూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీ అప్లోడెడ్. వి జస్ట్ అప్లోడెడ్ ఎస్టర్డే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా. సో ఇక్కడ మన ఛానల్లో అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఫంక్షనాలిటీ వైజ్గా ఫుల్గా చూపించాము. యూ కెన్ గో త్రూ దట్. యా. సో ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? మాకు డౌట్ సెక్షన్స్ వచ్చేసి ఏ టైంకి ఉంటాయి బ్రో? మీకు డైలీ 3 టైమ్స్ ఉంటాయండి డౌట్ సెషన్స్. మార్నింగ్ లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్ మీకు 9 to 9:30 ఆర్ 9 to 10కి ఒక డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 10 to 10:30 నైట్ టైం 10 to 10:30 ఆర్ 9:30 to 10:30 ఒక డౌట్ సెషన్స్ ఉంటుంది. ఈ 2 డౌట్ సెషన్స్ నేనే ఉంటాను, నేను మేనేజ్ చేస్తాను. బట్ ఇన్ బిట్వీన్ మీకు ఆఫ్టర్నూన్ సెషన్స్ ఇంకొక 2 ఉంటాయి. లైక్ 11:30 నుంచి 12:30, లేదంటే 3:30 నుంచి 4:30. ఆ 2 డౌట్ సెషన్స్ మా టీం వాళ్ళు మేనేజ్ చేస్తారు. 4 డౌట్ సెషన్స్ ఉంటాయి పర్ డే. ఇందులో హలో. టెస్టింగ్ కూడా ఉంటుందా? ఏంటండి? అంటే మనం డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ కూడా చేయాలా? ఎస్ అండి, వెరిఫై చేయాలి కదా. ఓకే ఓకే. అంటే దీనికి సపరేట్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేయాలా లేకపోతే మనం సేమ్ డెవలప్ సేమ్ సేమ్ ఎన్విరాన్మెంట్లో. ఓకే ఓకే. నగేష్ గారు. హాయ్ అండి అశోక్. నాగేష్. యా, హాయ్ అండి, చెప్పు. ఇది నేను ఆల్రెడీ వేరే టెక్నాలజీ మీద వర్క్ చేశాను డీబీఏగా. ఓకే. సో 6 months కెరీర్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను స్విచ్ అవ్వచ్చు అంటారా ఈ డొమైన్? ఎన్ని ఇయర్స్ ఉందండి మీకు అక్కడ డిబిఏలో? 6 months నియర్. ఎక్స్పీరియన్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ 2.4 ఉంది. 2.4 మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ 2.4 ఏనా? 2.4 అండి టోటల్. 6 months. ఎస్ అండి, వీ కెన్ ట్రై. యా. మీకు So, డిజిగ్నేషన్ ఏమని ఇచ్చారు డిబిఏలో? డేటాబేస్ ఇంజనీరింగ్. డేటాబేస్ ఇంజనీర్. సో మీరు అది ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు చూసి చెప్తాను. ఓకే ఓకే. అండ్ ఆల్సో మై మిస్సెస్ ఆల్సో డన్ ఎంబీఏ అండి. ఓకే ఓకే, తను కూడా ఏమన్నా అయితే 2015 పాస్డ్ అవుట్. ఓకే. సో తను కూడా ఇట్లా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి చేయాలనుకుంటుంది. మరి తను చేయొచ్చు అంటారా వాళ్ళు కూడా? యా, చేయొచ్చండి, సూటబుల్ అవుతుంది. 2015 పాస్డ్ అవుట్. యా, వీ కెన్ డూ. మీరు లైక్ మీకు సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది కావాలి. యూ అదే. కెన్ కాల్ మీ, వీ విల్ డిస్కస్ సెపరేట్లీ. ఓకే ఓకే. సో మీ నెంబర్ ఇదే అండి వెబ్సైట్లో ఉన్నది? సేమ్ ఇక్కడ మీకు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. 2545. యా. ఓకే, థ్యాంక్ యా, హాయ్ అండి. Last question. This senior software engineer designation దీనికి applicable అవుతుందా? ఎస్ సీనియర్ సాఫ్ట్వేర్ అండ్ సపోర్ట్ అనలిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ కన్సల్టెంట్, అవన్నీ యూటిలైజ్ అవుతాయి. ఇంకొన్ని ఉంటాయి రిలేటెడ్ సాఫ్ట్వేర్కి, యూ కెన్ యూస్. Okay. ఇట్స్ లైక్ డెవలపర్ ఓన్లీ, సాఫ్ట్వేర్ డెవలపర్ ఓన్లీ. యా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో యూ గైస్ ట్రై టు డూ గ్రౌండ్ వర్క్, లైక్ మన కీవర్డ్స్ ఇచ్చినవి బేస్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకోండి. దెన్ ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ మై వాట్సాప్. సో మనకి ట్యూస్డే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉండొచ్చు, ఐదర్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే. సో వీ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. థ్యాంక్స్ ఎవ్రీవన్. టుమారో క్లాస్ ఉంటుందండి. రేపు క్లాస్ అనేది ఏముండదండి, రేపు ఎల్లుండి ఉండదు. మండే. మీకు ట్యూస్డే నుంచి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకే ఉంటుంది. ఈ 2 days అనేది క్లాసెస్, మీకు 3 classes యాక్సెస్ ఇస్తా అన్నాను కదా. ఈ రోజు లైవ్ క్లాసెస్, రిమైనింగ్ 2 అనేది మీకు రికార్డింగ్స్ ఇస్తాను. ఓకే.
ఎక్సెల్ షీట్లో ఉంటుంది రికార్డింగ్స్ 2 క్లాసెస్. యూ కెన్ గో త్రూ దట్ రికార్డింగ్స్ అండ్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ 2 క్లాసెస్. సార్ అది కమ్యూనిటీ గ్రూప్లో పెడతారు. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే. అశోక్ క్లాస్ పింగ్ చేస్తారండి ఏ డే స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది? యా, మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు కదా. యా సో నేను మీకు పింగ్ చేస్తాను. మనకు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారండి ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఫర్ దిస్ మ్యాచ్. మీకు ఆ ఓకే గ్రూప్లో ఉన్నారు మీరు. నేను మీకు ఆ గ్రూప్లో పింగ్ చేస్తాను ఎప్పుడు రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేది. ఓకే. ఇంకోటి మీ టైమింగ్స్ వచ్చి 8 to 9 పెట్టారు కదా, 8 to 9:30 8 to 9 మార్నింగ్. కరెక్ట్. యా అది ఏమైనా హాఫ్ అన్ అవర్ పుష్ చేయగలుగుతారా? పాసిబిలిటీ ఉంది 8:30 అట్లా? లేదండి. ఓకే లేదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్.